సంఘమా, ప్రభు అయిన యేసు నామమున మీ అందరికీ శుభములు. ప్రభు మనల్ని ఈ యొక్క సంవత్సరంలో 52వ ఆదివారాలు ఉంటాయి. ఈరోజు మనము 51వ ఆదివారంలో ఉన్నాం. ఇయర్కి 51వ ఆదివారం వరకు కూడా దేవుడు మనల్ని కాచి కాపాడుతూ మనల్ని ఆయన సన్నిధానంలో మరి ఆయన యొక్క మందిరంలో ఆయన భక్తులతో కలిసి ఆరాధించుకోవటానికి దేవుడి యొక్క మంచి సమయం ఇచ్చాడు. కనుక ఈ యొక్క డిసెంబర్ మాసము ఇది యేసు జన్మించాడని ప్రపంచమంతటా కూడా యేసు ప్రభు యొక్క జన్మను ఒక పండగగా చేసుకొని ఆరాధిస్తుండగా మరి దేవుని యొక్క సన్నిధిలో యేసు పుట్టాడనేది ఈ యొక్క డిసెంబర్ మాసంలో పక్కన పెడితే యేసు పుట్టాడు. మనం కూడా యేసు పుట్టాడని నమ్ముతున్నాం. ఎందుకంటే యేసు పుట్టని వాడు ఆయన సిలువలు ఎట్లా ఎక్కుతాడు? అది అసాధ్యము. ఎవరైతే పుట్టలేదో ఆయన అద్భుతాలు ఎట్లాగ చేస్తాడు? అది అసాధ్యము. ఎవరైతే పుట్టలేదో ఆయన మనుషులకు ఏం బోధిస్తాడు? కనుక ఆయన ఒక అభూత కల్పిత ఆమె యొక్క గాథ కాదు. యేసు లోకంలో పుట్టాడు. యేసు లోకంలో పుట్టాడని మనం నమ్ముతూ ఆయన యొక్క జన్మ ఈ బైబిల్లో రాయబడింది కనుక దాన్ని మనం స్వీకరిస్తున్నాం. తర్వాత మరి ఆయన ఈ యొక్క డిసెంబర్ 25 పుట్టాడని మాత్రము బైబిల్ చెప్పట్లేదు. కనుక ఈ యొక్క సమయంలో దీని విషయమై వివాదం గున్నా మనకు ఎలాంటి వివాదం లేదు, ఏం లేదు. యేసు ఆయన పుట్టింది నిజము, ఆయన డిసెంబర్ 25న పుట్టాడనేది బైబిల్లో చరిత్ర ఆధారం లేదు. కానీ ఆ యొక్క లేకపోయినా ఆ యేసు యొక్క జన్మను మరి దేవుడు పండగ చేయమని చెప్పాడా? నా జన్మను మీరు పండగ చెయ్యండి అని యేసు ప్రభు సరే యేసు ప్రభు కాదనుకోండి, పరలోకపు తండ్రి చెప్పాడా? ఇతడు నా ప్రియకుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను కనుక ఇతని యొక్క పుట్టుకను మీరు పండగ చేయమని యెహోవా దేవుడు చెప్పాడా? యెహోవా దేవుడు చెప్పిన పండుగలు ఉన్నాయి. దీంట్లో 7 పండుగలు ఉన్నాయి. 8వ పండుగ అవుతుంది కనుక పస్కా పండుగ చెప్పాడు ఆయన చేయమని యూదులకు. ఆ తర్వాత ఆయన పులియని రొట్టెల పండుగ చేయమన్నాడు, ప్రథమ ఫలముల పండుగ చేయమన్నాడు. ఆయన ఆ తర్వాత కోతకాల పండుగ, వారముల పండుగ చేయమన్నాడు. ఆ తర్వాత ఆయన ప్రాయశ్చిత్త పండుగ లేకపోతే ప్రాయశ్చిత్త దినం చేయమని చెప్పాడు. అంతేకాదు ఆయన పూరల పండుగ చేయమని చెప్పాడు. ఆఖరిది పర్ణశాల పండుగ దేవుడు చెప్పాడు. యెహోవా దేవుడు చెప్పాడు చేయమని, ఇచ్చాడు, రాశాడు. మరి ఆ దేవుడు తన కుమారుడు పుడితే ఆయన యొక్క పుట్టుకను బర్త్డే చేయమని చెప్పాడా? చెప్పలేదు. సో తండ్రి చెప్పలేదు. ఆ తర్వాత కుమారుడైన యేసుక్రీస్తు కూడా దాన్ని నా పుట్టినదినాన్ని మీరు చెయ్యండి పండగని చెప్పలేదు. ఆ తర్వాత అపోస్తులు కూడా వాళ్ళు కూడా ఎప్పుడు కూడా యేసు యొక్క జన్మను అలాగున పండగ చేయలేదు. ఎందుకు చేయలేదు అని అంటే యూదులకు ఒకటి తెలుసు, ఈ యొక్క పుట్టినదినాలు చేసుకోవడం అన్యులకు సూచనగా ఉండేది. ఈ బైబిల్లో ఇద్దరు పుట్టినదినాలు ఉన్నాయి. ఒకటిది ఫరోది, ఇంకోటిది హేరోద్ది. ఫరో యొక్క బర్త్డే జరిగినప్పుడు ఒక అతన్ని వేలాడదీసి చంపారు బర్త్డే తర్వాత. హేరోదు బర్త్డే అయిన తర్వాత యోహాను తలెగిరిపోయింది. సో వీళ్ళకు బర్త్డేలు తప్ప అసలు బైబిల్లో లేవు. యూదులు చేసుకోరు బర్త్డే కనుక వాళ్ళకు న్యాచురల్గా ఆయన శిష్యులు ఎవరు కూడా యేసుప్రభు బర్త్డేని చేయలేదు. ఆయనను తర్వాత కాలంలో సరే అపోస్తులు అయిపోయారు. అప్పుడు తర్వాత సువార్థికులు చేశారా, తర్వాత సంఘ పితరులు చేశారు, ఎవరు కూడా దాన్ని చేయలేదు. మొదటి 2-3 శతాబ్దాల్లో కాలేదు, 4వ శతాబ్దంలో ఇది ప్రారంభమైనట్టుగా చరిత్ర చెప్తుంది. సో మనకు దాంతో పని లేదు. కనుక యేసు ఆయన పుట్టిన విషయం ఈరోజు పెద్ద వివాదం అయిపోయి ఈరోజు యేసు ప్రభు పుట్టిన డేటు మీకు తెలియదు కనుక ఆయన యొక్క జన్మ కల్పితం అని చెప్పి ఎగతాళి చేస్తూ ఈ యొక్క మతోన్మాదులు యూట్యూబ్ ఒకటి దొరికింది కనుక దాంట్లో పిచ్చిగా వెర్రిగా అజ్ఞానంతో తెలివి తక్కువతో అలాగున క్రీస్తు మీద విషయాన్ని ఆయన సంఘం మీద బురదను చల్లుతూ యేసు జన్మనే లేదు కనుక ఆయనది ఎట్లా అని చెప్పి అన్నారు. ఆ బుద్ధిహీనులకు నాలాంటి వాళ్ళు ఎంతోమంది ప్రయత్నం చేస్తున్నారు. కానీ సంఘంలో ప్రతివాడు తెలుసుకుంటే వాళ్ళకు గడ్డి పెట్టచ్చు. కనుక ఎందుకు ఎట్లా పెట్టచ్చు అంటే యేసు ఆయన జన్మను ఈ లోకములో ఆ డేటును ఆయన తెలియజేయడానికి ఇష్టపడలేదు. అది గుర్తుపెట్టుకొని ఇప్పుడు యేసు జన్మ విషయంలో ఏంటో మీరు రాసుకోండి. ఈ చర్చికి పెన్ను ఆ తర్వాత బైబిల్ బుక్ లేకుండా రావద్దు దయచేసి. కనుక ఇంకెంతమంది తక్కువైపోయినా నాకేం పోయేది లేదు. చర్చికి బైబిల్ తీసుకెళ్ళండి, నోట్బుక్ తీసుకొని రండి, పెన్ తీసుకొని రాసుకోండి. ఎందుకనంటే దేవుడు దర్శించిన కాలంలో దేవుడు మాట్లాడినప్పుడు మీకు ఒకవేళ విని ఆ యొక్క దాన్ని మరి గ్రహించి ఆచరించడానికి కావలసిన శ్రద్ధ
శ్రద్ధ లేకపోతే దేవుడు మిమ్మల్ని దాటిపోయిన రోజు మాత్రం ఏం చేసినా ఇంక ఉండదు ఆ రోజు. కనుక నేను స్ట్రిక్ట్గానే చెప్తున్నాను, చర్చికి వచ్చేటప్పుడు బైబిల్ బుక్ తెచ్చుకోవాలి. నేను 4 సంగతులు చెప్తాను. యేసు ఎప్పుడు పుట్టాడు డేట్ పక్కన పెడితే చెప్పాడు యేసు ప్రభు, ఆయన ఈ లేఖనాల్లో ఇచ్చాడు. మత్తయి సువార్త 2వ అధ్యాయం తీసి 1వ వచనం చదవండి. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో 1వ వచనంలో యేసు ఎప్పుడు పుట్టాడో ఉంది, అక్కడ ఖచ్చితంగా ఉంది. చదవండి మత్తయి సువార్త. రాజైన హేరోదు దినముల యందు యూదా దేశపు బెత్లెహేము. చాలండి, ఒక్క మాట చాలు మనకు. ఆ వాక్యం ఎన్నోసార్లు చదువుతాము. మాథ్యూ గాస్పెల్ 2nd చాప్టర్ 1st వర్స్. హేరోదు దినములలో యేసు ఎప్పుడు పుట్టాడంటే ఆయన హేరోదు దినముల్లో పుట్టాడు. నెంబర్ 1 ఆన్సర్ వచ్చేసింది. మరి ఆ హేరోదు ఎప్పుడో తెలుసుకుంటే చరిత్రలో తెలిసిపోతుంది. హేరోదు వాడు ఆ యేసుక్రీస్తు పుట్టక ముందే ఈ లోకంలో ఉన్నాడు. వాడు యూదులకు ఒక రాజు కనుక అప్పుడు రోమా చక్రవర్తి ప్రపంచాన్ని పరిపాలిస్తూ ఈ రోమా చక్రవర్తి కింద సామంత రాజుగా హేరోదు ఉన్నాడు. అది చరిత్ర. అది కానీ హేరోదు యేసు ఎప్పుడు పుట్టాడో ఉంది. నెక్స్ట్ది యేసు ప్రభు ఆయన ఎక్కడ పుట్టాడో చెప్పాడా? ఖచ్చితంగా చెప్పాడు. యేసు ఎక్కడ పుట్టాడు? బెత్లెహేములో పుట్టాడు. దానికి కూడా జవాబు రాసుకోండి. వాడు అడిగితే యేసు ఎక్కడ పుట్టాడో చెప్పాడు. బెత్లెహేములో కదా, యూదాదేశపు ఆ యొక్క ప్రధానంలో నువ్వు ఎంత మాత్రం అల్పమైన దానవు కాదు. ఓ యొక్క బెత్లెహేమా, నీలో అదిగో ఆ యొక్క ప్రధాని పుడతాడని చెప్పాడు. సో బెత్లెహేమ్ ఆ ప్లేస్ ఇప్పటికీ ఉంది. బెత్లెహేములో పుట్టాడు. ఆ తర్వాత ఎవరికి పుట్టాడు ఆయన కదా? కన్యక గర్భవతి కుమారుని కనును అతనికి ఆమె కన్యక మరియా అని నజరేతులో ఉండే ఒక అమ్మాయి. ఆ యొక్క కన్యక పవిత్ర పరమ పవిత్రాలుగా బతికింది కనుక కన్యకకు పుట్టాడు యేసు ప్రభు, మరియకు పుట్టాడు. ఆ తర్వాత బైబిల్ చెప్తుంది. ఇప్పుడు 3 ప్రశ్నలకు జవాబు. యేసు ఎప్పుడు పుట్టాడు? హేరోదు కాలం. యేసు ఎక్కడ పుట్టాడు? బెత్లెహేములో, 2వ జవాబు. 3వది యేసు ఎవరికి పుట్టాడు? మరియా అనే ఒక తల్లి మరికి పుట్టాడు. 4వది యేసు ఎందుకు పుట్టాడు? స్పష్టంగా చెప్పాడు ఎందుకు పుట్టాడు. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును కనుక అతనికి యేసు అని పేరు పెట్టుదవు. ఎవరితో చెప్పాడు? యోసేపుతో చెప్పాడు. బాధగా. సో ఆయన ఎందుకు పుట్టాడు? తన ప్రజలను పాపము నుండి రక్షించడానికి. ఇప్పుడు 4టికి జవాబు ఉంది కదండి. ఇవి చెప్పి యేసు ఏ రోజు పుట్టాడో చెప్పలేదు. యేసు ఏ రోజు పుట్టాడో అది మనకు రికార్డ్ చేయలేదు. పుట్టాడు కానీ యేసు ఆ ఒక్కటే వదిలిపెట్టేసేయండి. యేసు ఏ రోజు పుట్టాడో చెప్పలేదు. దాన్ని పట్టుకొని ఈరోజు ఈ యొక్క మతోన్మాదులు ఆ ఎదవలు మాట్లాడుతున్న మాటకు సంఘం జవాబు చెప్పగలగాలండి. యేసు ఎప్పుడు పుడితే ఆ డేట్ను బట్టే యేసు ప్రభువుకి ఏదైనా ఘనత వస్తుందా? యేసు ప్రభు ఏ రోజు పుట్టాడో ఆ డేట్ తెలుసుకుంటేనే అది నిజమా? ఇవన్నీ ఫ్యాక్ట్స్ కాదా? యేసుని తీసుకెళ్ళి సిలువేశారు. రోమా సైన్యాలు తీసుకెళ్ళి సిలువేస్తే శతాధిపతి ఉన్నాడు, సైన్యాలు ఉన్నాయి. ఆయన తీసుకెళ్ళినప్పుడు ఆ యొక్క యేసును చంపిన ఆ యొక్క రోమన్స్ యొక్క యానిమల్స్ లేకపోతే ఆ యొక్క హిస్టరీలో ఆయన యొక్క పేరుంది. ఈరోజు చెంచల్గూడలో ఎవడైనా వెళ్తే వాడి పేరు ఉండదా? 50 ఏళ్ల క్రితం ఎవడున్నాడు? ఉంటాయి రికార్డ్స్ కదా. ఒక జైల్లోకి వెళ్ళినోడు పేరు ఉన్నప్పుడు సిలువ వేసినోడు పేరు ఎందుకు ఉండదు? సో యేసు ప్రభు సిలువ ఎక్కాడంటే మరి ఆ యొక్క సిలువ అది వాస్తవమే కదా. అది మరి పుట్టినోడు అతని డేట్ తోటి నీకేం పని? కనుక ఇప్పుడు స్పష్టంగా ఇంకా నేను చెప్తాను చూడండి. యేసు ఎప్పుడు పుట్టాడో, యేసు ఎక్కడ పుట్టాడో, యేసు ఎవరికి పుట్టాడో, యేసు ఎందుకు పుట్టాడో చెప్పాడు. కనుక ఇవేవి అక్కర్లేకుండా దానికి ఆ యొక్క కోడిగుడ్డుకు ఈకలాగా ఈ యొక్క దుర్మార్గులు ఈరోజు యేసు ఆయన డేట్ తోటి ఏం పని? ఈరోజు రేవంత్ రెడ్డి ఎప్పుడు పుడితే మనకేంటి? బస్సుల్లో ఫ్రీగా తిరగట్లే. ఆయన డేట్ ఆఫ్ బర్త్ నాకు ఏం చేసుకోవడానికి రేవంత్ రెడ్డి తోటి కదా, ఏమి లేదండి కదా. అంతకుముందు నా కేసీఆర్ ఆయన ఎప్పుడు పుట్టాడు? ఏమైంది? కళ్యాణ లక్ష్మి 1,20,000 వచ్చినాయి లక్షణంగా. ఆయన ఒక పుట్టుకతోటి ఏమొస్తుందండి మనకు? సో ఈ యొక్క దిక్కుమాలిన హిందూ మతోన్మాదుల్లో యేసు జన్మ విషయమై కొంతమందిలో కలవరం పుట్టిస్తున్నారు. కనుక దయచేసి ఆ యొక్క దాటికి యేసు ఎందుకు ఆయన ఎప్పుడు పుట్టాడో ఎందుకు చెప్పలేదంటే ఈ దిక్కుమాలిన హిందూ మతోన్మాదుల యొక్క ఎదవలు ఉన్నారు కదా, వాళ్ళకు నాలాంటి వాళ్ళు ప్రశ్నిస్తారు. ఎవరి పుట్టుక డేట్ ఈరోజు రాయబడలేదో దిక్కుమాలిన అన్ని దేశాలు ఆయనతోటి ఈరోజు డేట్ ఆఫ్ బర్త్ వేసుకుంటున్నాయి. గట్టిగా చెప్పండి కొడదామండి. యేసు లేకపోతేనే డేట్ ఆఫ్ బర్త్ లేదు. చేసుకో. నువ్వు త్రేతాయుగం నుంచి చేసుకుంటావా? కృతాయుగం నుంచి చేసుకుంటావా? నీ ద్వాపర యుగం నుంచి చేసుకొని డేట్ ఆఫ్ బర్త్ వేసుకొని పోయి ఎంఆర్ఓ ఆఫీసులో నువ్వు నీ బర్త్ సర్టిఫికేట్ తెచ్చుకో. నీ దేశానికి స్వాతంత్రం యేసు వచ్చినప్పటి నుంచి 1947. నీ యొక్క రాష్ట్రానికి వచ్చిన యొక్క తెలుగు రాష్ట్రాలు 2014 ఎట్లేస్తున్నావు?
ఒక అతని డేట్ ఆఫ్ బర్తే గల్లంతో ఆయనే ఒక అని చెప్పి ఈ దిక్కుమాలిన మతోన్మాదులకు ఒకటి అర్థం కావట్లేదు. నువ్వు ఎప్పుడు పుట్టావో, నీ తల్లి ఎప్పుడు నేను గనిందో దాని డేట్ ఆఫ్ బర్త్ వేసుకుంటున్నారు. రాముడితో కాదు, కృష్ణుడితో కాదు, మహమ్మద్తో కాదు, బుద్ధుడితో కాదు, జీసస్. ఆయనది మర్మం కనుక అట్లా పెట్టాడు. లోకంలో నవ్వుకుంటుంటాడు ఈరోజు కదా. ఎవరి జన్మ అయితే దేవుడు ఆయన డేట్ ఇవ్వలేదో ఆయన యొక్క జన్మను బట్టి భూమి మీద కాలం ఈరోజు కొలమానం కొలుసుకోగలుగుతున్నారు. ఇది అమేజింగ్ కదా, ఇది ఆశ్చర్యం కదా. ఎవడో పుడితే ఆ డేట్ ఆఫ్ బర్త్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఏమొస్తుంది నీకు? కానీ యేసు పుట్టిన డేటును దేవుడు మరుగు చేసి అంటున్నాడు, ఎవడైనా యేసు లేకుండా డేట్ ఆఫ్ బర్త్ వేసుకోలేడు. ఏ దేశం వేసుకోలేదు, ఏ మనిషి వేసుకోలేదు, ఏ నరుడు వేసుకోలేడు భూమి మీద. కనుక అలాంటి గొప్ప యేసు యొక్క జన్మను ఈరోజు మనము దేవుని యొక్క సన్నిధిలో మరి దాన్ని పండగ చేయాలా? బైబిల్ అయితే చెప్పలేదు పండగ చేయమని. సరే, దేవుడి యొక్క ఆ పండగ కానప్పుడు మనం ఏం చేయొచ్చు? అది హాలిడే వచ్చింది కనుక చక్కగా క్రీస్తుని ఆరాధించుకోవచ్చు. ఇంకొక రోజు ప్రభుత్వాలు ఇచ్చాయి కనుక ఆరాధించుకోవచ్చు తప్ప యేసుక్రీస్తు ఆ రోజు పుట్టాడని నమ్మాల్సిన పని లేదు. యేసు ప్రభు ఆ యొక్క పుట్టిన డేట్ తెలిస్తేనే నేను యేసు ప్రభు నమ్ముతానంటే నువ్వు ఎదవవి, నువ్వు దిక్కుమాలిన బుద్ధిహీనుడైన అజ్ఞానుడైన మతోన్మాదివైన చీకటితో నిండినవాడు. ఎందుకంటే ఈరోజు ఒక రేవంత్ రెడ్డి డేట్ ఆఫ్ బర్త్ నాకేం పని, ఎక్కి హాయిగా బస్సులో ఆడవాళ్ళు తిరుగుతూ ఉన్నారు హాయిగా కదా. ఇంకంతా ఇది ఇచ్చినప్పుడు యేసుప్రభు జన్మతో ఆయన డేట్తో నీకేమొస్తుంది కదా, అది లేదు కదా అని ఏంటి ఇది మరి చెప్పండి. ఈరోజు మీరు అందు గురించే రాసుకోమన్నా. ఎవరైనా కుక్కలు ఎదవలి లాగున మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి చెప్పండి, మాకు యేసు ఎప్పుడు పుట్టాడో అవసరం లేదురా. యేసు ఎప్పుడు పుట్టాడు అంటే ఏ రోజు పుట్టాడు అవసరం లేదు, ఆయన ఎప్పుడు పుట్టాడు, ఆయన ఎవరికి పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, ఎందుకు పుట్టాడో మాకు పూర్తిగా తెలుసు కనుక అని వాడి నోటికి ప్లాస్టర్ వేస్తే అప్పుడు వాళ్ళు ఉంటారు. ఇంకా చెప్పు మరి, నువ్వు నీ సాయిబాబా అనే దేవుడికి డేట్ ఆఫ్ బర్త్ యేసుక్రీస్తుతో వేసుకోవాల్సి వస్తుంది. నువ్వు అది పుట్టపడితేనా షిరిడి అనే వాళ్ళని దేవుళ్ళని నమ్ముతున్నాను, యేసుక్రీస్తుతో వేసుకోవాలి నువ్వు డేట్ ఆఫ్ బర్త్. బుద్ధిస్టులు యేసుప్రభుతో వేసుకోవాలి డేట్ ఆఫ్ బర్త్. బుద్ధుడు ఎప్పుడు వచ్చాడు లోకానికి? ఆ యొక్క జైన్స్, ఆ యొక్క మహావీరులు, ఆ యొక్క వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఎప్పుడు పుట్టారు ఎవరిని బట్టి చెప్తున్నారు? క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము. అంతే కాలానికి ఆయన డేట్ ఆఫ్ బర్త్ లేకుండా చేసి ఆయన మిస్టరీగా అందరికీ ఆయనే ఆధారమయ్యాడు. ఆ మహనీయుడైన యేసుక్రీస్తు, లేకపోతే రక్షకుడైన దైవకుమారుడైన యేసుక్రీస్తు యొక్క జన్మలో ఈ వివాదాన్ని సంఘం జయించాలండి. నాలాంటి పాస్టులు కొద్దిమంది కాక ఏదో ఒకటి కొట్టుకొని పోవడం కాదు, చెప్పాలి లోకానికి. కనుక ఈ యొక్క సమయంలో మనము యేసు పుట్టింది పలానా డేట్లని నమ్మినా నమ్మకపోయినా యేసు లోకానికి వచ్చాడు. కానీ ఆయన జన్మలో మనం నేర్చుకోవాల్సిన ఈ పార్ట్ 3 రోజు నేర్చుకుందాం. యేసు లోకంలో జన్మించాడు, లేఖనాలు చెప్తున్నాయి. ఇంకా చెప్పాలంటే ఈ యొక్క దిక్కుమాలిన ఎదవలకు బైబిల్ చెప్తుంది యేసు జన్మించాడు, ఆయన జన్మ డేట్ లేదు, కానీ ఆయన జన్మ వృత్తాంతం 3589 భాషల్లో ఉంది ఈరోజు ప్రపంచంలో. 3589 అండి. ఏ దేవుడు ఏ రోజు పుడితే వాడి గ్రంథం ఎంత, వాడి భాష ఎంత, వాడి యొక్క ఆ యొక్క ఆరాధికులు ఎంతమంది, ఎవరి పుట్టిన డేటు చెప్పలేదు ఆ దేవుడిని ఎక్కువ మంది ఆరాధిస్తున్నారు. నీ దేవుళ్ళ యొక్క డేట్లు రాసుకొని, నక్షత్రం రాసుకొని, తిథి రాసుకొని, గ్రహాన్ని రాసుకున్న నీ దేవుళ్ళని ఎవడు ఆరాధిస్తున్నారు? ఎంతమంది ఆరాధిస్తున్నారు? ఈ దేవుడిని ఈరోజు 210 దేశాలు ఆరాధిస్తాయి. ఆ యొక్క జన్మ వృత్తాంతము 3589 లాంగ్వేజెస్లో ఉంది. మరి ఇంత సవాలు చేయలేని దేవుడిని ఈరోజు ఆ జన్మ 25th విషయమై ఏదో వివాదాలు పడుతుంటే అవన్నీ మనం పట్టించుకోకూడదు. ఎవరైనా అడిగితే కుక్క కాటుకు ఏం చెప్పారు? చెప్పు దెబ్బ కొడితే కానీ ఇంకోసారి ఉండరు కనుక. సరే, ఏ దేవుళ్ళని ఎవడు నమ్ముకొని పోతే మనకు పని లేదు. కానీ ఇక్కడ బైబిల్ అది చెప్తుంది, ఆయన ప్రేమించాడు లోకాన్ని కనుక ఆయన ఈ లోకానికి తన కుమారుడిని ఇచ్చాడు తండ్రి. ఆ కుమారుడిని విశ్వాసం ఉంచిన వాడు రక్షణ పొందుతాడు అంతే. కనుక ఆయన డేట్ ఆఫ్ బర్త్ తెలుసుకున్నవాడు రక్షణ పొందాడు. ఆయన ఎందుకు విశ్వసించిన వాడే రక్షణ పొందుతాడు. ఆయన నీ కొరకు ఏం చేశాడు నువ్వు అంగీకరిస్తే నువ్వు రక్షణ మేలు పొందుతావు. అంతేకాదు, ఆయన లోకాన్ని, పాపాన్ని, మరణాన్ని జయించిన దేవుడు కనుక ఆయన నిన్ను కూడా మరణం నుంచి, మృత్యువు నుంచి, మృత్యు ఘోష నుంచి, నరకపు అగ్ని నుంచి, భయంకరమైన తీర్పు నుంచి నిన్ను కాపాడగలిగిన వాడు ఆయనే. ఆయనను నమ్ముకోమని చెప్తుంది తప్ప ఆయన డేట్ ఆఫ్ బర్త్ని ఎతకమని ఈ బైబిల్ చెప్పట్లేదు. కనుక దీంట్లో యేసు జన్మ నేను ఫస్ట్ పార్ట్ చెప్పాను, దాంట్లో ఆ యొక్క బైబిల్ చెప్తుంది యేసు నీ లోకానికి తీసుకొచ్చిన, లేకుంటే జన్మనిచ్చిన మరియా ధైర్యముతో, ఆమె ధైర్యము ఈరోజు సాహసం మాట్లాడుతుంది. యేసు జన్మ రెండవది ఆయనకి భూమి మీద తండ్రిగా ఉండటానికి, లేకపోతే గార్డియన్గా తండ్రి కంటే సంరక్షకుడు ఉండటానికి పెట్టిన యోసేపు గొప్ప
విధేయత చూపించారు. ఈరోజు 3వది నేర్చుకుందాము, పార్ట్ 3. అదే మత్తయి సువార్త 2వ అధ్యాయం తీస్తే ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, మత్తయి సువార్త 2వ అధ్యాయంలో, రాజైన హేరోదు దినములో యూదా దేశ బెత్లెహేములో యేసు పుట్టిన ఇదిగో తూర్పు దేశ జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు. ఈరోజు మనం ఈ యొక్క జ్ఞానుల విషయమై నేర్చుకుందాం. ఈ యొక్క యేసు ప్రభు పుట్టినప్పుడు మరియమ్మ కనింది. యోసేపు ఆ యొక్క మరియమ్మకు కావలసిన ఆ సహాయాన్ని ఒక భర్తగా కావచ్చు, లేకపోతే తన యొక్క బాధ్యతగా పసిబిడ్డ కలిగిన తల్లిగా ఆ యొక్క మరియకు ఎంతో సహాయం చేస్తే, వాళ్ళిద్దరి కొరకే కాక బైబిల్ ఇంకొక యేసు జన్మలో ఒకళ్ళ గురించి మాట్లాడుతుంది. వారు ఎవరు? జ్ఞానులు అని చెప్తుంది. జ్ఞానులు అంటే ఎవరండి అసలు? ఈరోజు జ్ఞానులు అంటే ఇక్కడ బైబిల్లో ఉంది. ఆ యొక్క ఇంగ్లీష్ లేకుంటే ఆ యొక్క ఒరిజినల్ యొక్క కొత్త నిబంధన అంతా కూడా గ్రీక్లో రాయబడితే మ్యాగీ అంటారు. అంటే వాళ్ళు ఎవరు అంటే జ్ఞానులు అని చెప్పినప్పటికీ మన దగ్గర వస్తే ఈరోజు ఎంతమంది ఐఏఎస్ వాళ్ళు జ్ఞానులు కదా, ఐపీఎస్ వాళ్ళు జ్ఞానులు కదా, ఎంతోమంది మెడికల్ ఫీల్డ్లో జ్ఞానులు లేరా, ఎంతోమంది యూనివర్సిటీలో జ్ఞానులు లేరు, ఎన్నో రకాలుగా జ్ఞానులు ఉంటారు. వాళ్ళంతా జ్ఞానులే. కానీ బైబిల్లో చెప్తున్న జ్ఞానులు ఎలాంటి జ్ఞానులు వీళ్ళు? మనం దానియేలు గ్రంథం తీద్దాము. దానియేలు గ్రంథం తీస్తే ఈ యొక్క బైబిల్లో ఈ యొక్క భూమి మీద ఒక రాజు జీవించాడు. అతను నెబుకద్నెజరు. అది రాజు కాదండి, రారాజు, అతను చక్రవర్తి కనుక అతడు బబులోను అనే సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఆ రాజుకు ఒక కళ వచ్చిందండి. ఆ కళ వస్తే ఆ కళకు కలత చెందిపోయాడు, భయపడిపోయాడు, అతడు భీతి చెందాడు, చెమట్లు పట్టినాయి, అతనికి చాలా ఆందోళన కలిగినప్పుడు ఈ యొక్క దానియేలు అనే గ్రంథంలో 2వ అధ్యాయములో ఆయన కళకు ఎవ్వరు భావం చెప్పలేకపోయినప్పుడు ఆ దేశంలో ఒక యూదుడు ఉన్నాడు. అతని పేరు మరి దానియేలు అని అతన్ని పిలిపించినప్పుడు దేవుని యొక్క వాక్యం ఇది 27వ వచనం, దానియేలు రాజు సముఖంలో ఇలాగూ ప్రత్యుత్తరమిచ్చెను, రాజడిగిన ఈ మర్మము జ్ఞానులైనను గారడి విద్య గలవారునను శకునగాండ్రైన జ్యోతిష్కులని తెలియజెప్పజాలి. సో ఇక్కడ బైబిల్లో మనకు క్లోయిస్తున్నాడు. ఈ జ్ఞానులు ఎవరంటే వీళ్ళు ఆ యొక్క పాతకాలంలో రాజుల కాలంలో వాళ్ళ ఆస్థానాలలో ఇలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు. వీళ్ళని జ్ఞానులని ఎందుకంటారంటే వాళ్ళు భవిష్యత్తు గురించి చెప్తారు. అంటే కొంచెం జ్యోతిష్కారం అనుకోండి. ఆ తర్వాత ఖగోళ శాస్త్రం, ఆకాశంలో ఉండే వాటిని ఆ యొక్క ఆస్ట్రానమీ అవి ధ్యానించి వాటి గురించి చెప్తారు. ఇంకా రకరకాల వాటి గురించి చెప్తారు. కనుక వాళ్ళకు బైబిల్ పెట్టిన పేరు జ్ఞానులు, గారడి విద్యగాళ్ళు, శకునగాండ్రు, కల్దీయ విద్య నేర్చిన వారు. ఇక మన దగ్గరకు వచ్చేస్తే మంత్రగాళ్ళు అంటే వాళ్ళకు కూడా ఏదో ఒక అదృశ్యమైన జ్ఞానం ఉంటుందని. సో అలాగున ఈ జ్ఞానులు అనేవాళ్ళు లిటరల్గా బైబిల్ ఏం చెప్తుందంటే, ఈ యొక్క బైబిల్లో ఉన్న వాళ్ళు బహుశా ఖగోళ శాస్త్రజ్ఞులు అయ్యుండి, అంటే ఒక ఆస్ట్రానమీ తెలిసి దానిలో ఈ గ్రహాలు నక్షత్రాలు కదులుతుంటే ఏమైనా సంభవాలు జరుగుతాయేమో స్టడీ చేసేవాళ్ళు వాళ్ళు. కనుక ఈరోజు మనకు తుఫాన్ వస్తే ఎవరు చెప్తున్నారండి? ఆ యొక్క శాఖ ఉంటుంది ఒకటి, వాళ్ళు వాతావరణ శాఖలో దాంట్లో జ్ఞానులు ఉంటారు. ఈ వాతావరణంలో వచ్చే జ్ఞానాలు సెటిలైట్లో చూసి ఇదిగో తుఫాన్ వస్తుంది అని చెప్పి హెచ్చరిస్తారు కదండి. మొన్న మిచ్చంగి తుఫాన్ వచ్చి మద్రాసు, చెన్నై మునిగిపోయింది, నెల్లూరు, ఒంగోలు అన్నీ పోయి సూళ్ళూరుపేటలో వారం రోజులు మంచినీళ్ళు లేవు, ఇక్కడ కరెంటు పోయో ఆయకలేదు. సో ఇలాంటి తుఫాన్లు వస్తున్నప్పుడు హెచ్చరిస్తారు కదా, వాళ్ళు జ్ఞానులే. కానీ బైబిల్లో యేసు జన్మించినప్పుడు వచ్చిన జ్ఞానులు వీళ్ళు తూర్పు దేశపు అంటే పర్షియా దేశపు అక్కడ జ్ఞానులు. వాళ్ళకు కొన్ని గ్రంథాలు ఉన్నాయి. అన్యుల గ్రంథాలు అంటే ఈ యొక్క వీళ్ళు కాక యూదులు వాళ్ళ మధ్యలో ఉండేవాళ్ళు కనుక యూదులు ఎప్పటి నుంచో చెప్పుకుంటూ ఉండేవాళ్ళు, మా రక్షకుడు వస్తాడు, ఆయన పుడతాడు, ఆయన మెస్సయ్య అని చెప్పుకుంటుంటే వాళ్ళు విన్నారు కనుక అలాగనే వాళ్ళ గ్రంథాలు తెచ్చి కూడా పరిశీలిస్తారు కనుక వాళ్ళకు ఒక నిర్దిష్టమైన ఒక జ్ఞానం ఉంది. ఆకాశంలో నక్షత్రం వచ్చినప్పుడు ఒక గొప్ప రాజు పుడతాడు ఈ లోకంలో, ఆయన మానవులను రక్షిస్తాడు అని చెప్పి వాళ్ళు ఆ యొక్క గ్రంథాలను పరిశీలిస్తూ ఉన్నప్పుడే ఒక్కసారి ఆకాశంలో నక్షత్రం ఎంత పెద్ద నక్షత్రం కనిపించిందంటే దానికి అదే అని చెప్పి వాళ్ళు ఈ నక్షత్రాన్ని ఆ యొక్క వాళ్ళ గ్రంథాల్లో ఉన్నని పోల్చుకుంటే అతడు యూదయలో పుడతాడు అని చెప్పి లేచి వాళ్ళు యూదాయ దేశానికి వచ్చారండి. బైబిల్ చెప్తుంది స్పష్టంగా. మరి యూదాయ దేశంలో ఎక్కడికి వచ్చారు వాళ్ళు? బెత్లెహేముకు వచ్చారు అని చెప్తుంది. బెత్లెహేముకు వచ్చి ఏం చేశారు? వాళ్ళు రాజును అడిగారని చెప్తుంది బైబిల్. సో ఈ మాటలన్నీ నేను ఎందుకు చెప్తానంటే, ఈ యొక్క జ్ఞానులు అనేవాళ్ళు వాళ్ళ యొక్క జీవితంలో ఏం కలిగి ఉన్నారు తెలుసా అండి? మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటిది, వాళ్ళు భూలోక సంగతులు కాదు, వారు పరలోక సంగతుల మీద, పైనున్న వాటి మీద శ్రద్ధ కలిగి ఉన్నారు. ఇది నేర్పిస్తుంది జ్ఞానులు. ఈరోజు మనుషులందరూ కూడా భూమి మీద ఉన్న సంగతులనే చూస్తూ, కోరుకుంటూ, వాటిని ఆశిస్తూ, వాటి కొరికే బతికి ఒక బ్రతుకును నిష్ప్రయోజనంగా జరుచుకుంటున్నారు.
చాలామంది అంటారు నీ బ్రతుకు ధన్యం అంటారు. ఆ మాటలు ఎంతమంది కొరకు అనగలుగుతున్నామండి? ఎందుకంటే ఎప్పుడూ భూలోక సంబంధమైన ఈ లోకంలో ఉండే వెండి బంగారము, ఇళ్ళు, నగలు, ఆస్తులు, అంతస్తులు, ఆ యొక్క అధికారాలు వీటితోటే బతికేస్తున్నారు తప్ప పైనున్న వాటి కొరకు ఏ మాత్రం లేదు. సో ఈ జ్ఞానుల్లో మనం నేర్చుకునేది మొట్టమొదటిది, వారు పైనున్న వాటి మీద శ్రద్ధ కలిగి ఉన్నారు, భూలోక సంగతులు కాదండి. నాకు తెలిసిన ఒక సహోదరి ఉంది. నేను ఆమె దగ్గరికి వెళ్ళటానికి చాలా ఇబ్బంది పడ్డాను. ఎందుకంటే ఆమెకు క్యాన్సరు. మరి ఏం క్యాన్సరు? బ్రెస్ట్ క్యాన్సరు. కనుక వచ్చింది, ఆపరేషన్ చేశారు. మొత్తము పాపము ఆమె యొక్క బ్రతుకు భయంకరమైపోయింది. జుట్టంతా ఊడిపోయింది. ఆ కీమోథెరపీ, రేడియాలజీ చేస్తారు కదా, అంతా ట్రీట్మెంట్లతోటి ఆమె బ్రతుకు అలాగునైపోయింది. అందరిగా చచ్చిపోద్ది అనుకున్నారు. అది మరి దాదాపు 4th స్టేజ్ దాకా వెళ్ళిపోయిన క్యాన్సర్ అది. ఇక ఆమె బతకదు అనుకున్నారు. కానీ ట్రీట్మెంట్ చేశారు. చెస్ట్కి ఆపరేషన్ చేసేసారు, జుట్టంతా తీసేసారు, పోయిందంతా. మెల్లగా ఆమె కోలుకున్నాక నేను మొదట్లో వెళ్ళలేకపోయాను, కానీ తర్వాత వెళ్ళి అక్క బాగున్నామంటే ఆ బాగున్నా చేయాలి. ఆమెను చూస్తుంటే అసలు ఆ యొక్క క్యాన్సర్తో ఎఫెక్ట్ అయిన మనిషిలాగా లేదు. ఆమె మంచిగా అయిపోయిందండి. ఒక 3 నెలలు కాదు, చాలా కాలం అండి. వెళ్ళిన తర్వాత అప్పుడు నేను చూసి దేవుని మహింపరుస్తాను. అనక అసలు దేవుడు ఎంత గొప్ప కార్యం జరిగించాడు మీ పట్ల. క్యాన్సరు మిమ్మల్ని తాకి అది సిగ్గుపడి వెళ్ళిపోయింది. అది తోక ముడిచి వెళ్ళిపోయింది. అట్లా మంచి ఫెయిత్తో ముందుకెళ్ళారు. నేను మీ గురించి ఎప్పుడు నా యొక్క మెసేజెస్లో చెప్తూ ఉంటానక, మీరు బైబిల్ 12 సార్లు చదివారంటే కాదు అంది ఆమె. అజయ్ కాదు అంది. చిన్న నాకంటే పెద్దదండి బాగా. కనుక కాదా చేయండి అంటే ఎందుకు అట్లా అన్నారు? నిజం కాదా? 12 కాదు ఆమె చెప్తాను. నేను 15 సార్లు చదివాను. 15 సార్లు చదివిందండి. వాళ్ళ ఇంట్లో నేను ఒకప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక చిన్న యొక్క హోమ్సెల్ జరిగేది. నేను వెళ్ళి వాక్యం చెప్పేవాడిని. చెప్తున్నప్పుడు నన్ను పిలిచి నాకు వాక్యం చెప్పడానికి స్టార్టింగ్లో 25 ఏళ్ళు అయిపోయిందండి. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాక్యం చెప్పాను. తర్వాత అది చర్చిగా కూడా వాళ్ళ తర్వాత కన్వర్ట్ చేశారు, లేకపోతే దాన్ని అక్కడ ఆరాధన ప్రారంభించారు. ఆ అక్క తన బ్రతుకులో 15 సార్లు బైబిల్ చదివిందండి. అంటే ఆమెకు దేని మీద ఉంది? ఆమె ఉప్పల్లో ఒక బీరప్ప గడ్డ అని ఉంటుంది, అక్కడ ఎల్లమ్మలను మైసమ్మలను నమ్మే ఆమె బ్రతుకు దేవుడు ఒక రక్షణ ఇచ్చి, ఆ రక్షణ పొందిన తర్వాత చదువు వస్తుంది కనుక ఆమె పరలోక సంగతులను ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించండి. ఆమె దృష్టి కన్నులు దేని మీద ఉన్నాయండి? భూమి మీద కాదు. ఈరోజు చెప్తున్నాను, క్యాన్సర్ వచ్చి వెళ్ళిపోయింది ఆమెకు. మంచిగా ఉంది ఆమె, ఇప్పటికీ మంచిగా ఉంది. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, ఈ జ్ఞానులు అనేవాళ్ళు వాళ్ళ జ్ఞానంతో ఎక్కడ బంగారం దొరుకుతుంది, ఎక్కడ బిజినెస్ చేస్తే మనకు బాగా ప్రాఫిట్ వస్తుంది కదా, ఎక్కడ పోతే మనకు అధికారం వస్తుంది, ఎక్కడ పోయి చెంచా ఊపితే మనకు ఆ యొక్క ప్రాపకం జరుగుతుంది. వాళ్ళ జ్ఞానం దాని కొరకు కాదండి. వాళ్ళ జ్ఞానము రక్షకుడు ఉదయించినప్పుడు ఆ యొక్క సంఖ్యాకాండంలో ఉంటుంది, యాకోబులో నక్షత్రం ఉదయించును అని 24:17లో ఉంటుంది. సో ఆ యొక్క నక్షత్రం అంటే పై వాటి మీద వాళ్ళు దృష్టి పెడితే, ఈ జ్ఞానులు ఈరోజు మనకేం చెప్తున్నారు, ఏం నేర్పిస్తున్నారంటే, మనకి ఎంతోమంది బైబిల్ ఇక్కడ తీస్తే మళ్ళీ ఆదివారం వరకు ముట్టుకోరు బైబిల్. కొంతమంది అయితే బైబిల్ కూడా తీసుకొని రాకుండా వస్తున్నారు. వాళ్ళైతే చర్చికి రాకపోతే బెస్ట్. నాకైతే ఎందుకు బైబిల్ లేకుండా చర్చికి ఎందుకు వస్తున్నారండి? నల్ల బట్టలు వేసుకొని, ఎవరు చెప్పారు నల్ల బట్టలు వేసుకోమని? మనకు తెలియదు. చల్ల నీళ్ళల్లో స్నానం చేసి చెప్పులు లేకుండా పోతున్నారు. వాళ్ళని చూస్తే సిగ్గు తెచ్చుకోవాలి ఒక్కొక్కడు క్రైస్తవుడు కదా. నేను నల్లబట్టలు వేసుకోమన్నాడా, చెప్పులు లేకుండా అన్నాడా? ఏమనలేదు. ఒకటి బైబిల్ పట్టుకొని వెళ్ళు నీ చర్చికి అంటే దానికి కూడా బద్ధకం వేస్తే ఇక మనకి ఏమున్నట్టు భూమి మీదనే ఆలోచిస్తున్నాం. కొలస్సీ చూడండి, అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో దేవుని వాక్యం 2వ వచనం ఇలాగ చెప్తుంది. కొలస్సియన్స్ 3:2లో దేవుడు ఒక వాక్యం చదువుతారు ఎవరైనా? కొలస్సీ 3:2లో పైనున్న వాటి మీదనే కానీ భూసంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనుకుడి. ఏలయనగా చాలు. ఈ వాక్యాలు మనకు రాశాడు. కానీ ఇక్కడ కొలస్సీ పత్రిక జ్ఞానం చదివారా? ఉందా అసలు కొలస్సీ పత్రిక ఉన్నప్పుడు? లేదు. కనుక యేసు ఇంకా ఆయన చిన్న బాలుడు ఆయన చూడటానికి వచ్చారు. యేసు పెరిగి పెద్దవాడై ఆయన సంఘాన్ని స్థాపించి తర్వాత అపోస్తులకు అప్పచెప్తే ఆ అపోస్తులు విస్తరిస్తూ ఉండగా తర్వాత వాళ్ళని వ్యతిరేకించిన ఆ యొక్క సౌలు అనేవాడు పౌలుగా మారి అతను రాశాడు. ఇవన్నీ తెలుసా వాళ్ళకు? జ్ఞానులకు తెలియదు.
కనుక ఈరోజు జ్ఞానులంటే నిజమైన జ్ఞాని ఎవడంటే భూసంగతులను కాక పరలోక సంగతుల మీద ధ్యాస పెట్టేవాడు జ్ఞాని. ఈ భూలోకంలో మట్టి, భూలోకంలో శాపము, భూలోకంలో రోగము, భూలోకంలో వేదన, భూలోకంలో మోసము, భూలోకంలో దగ, భూలోకంలో నానా దరిద్రము నిండి ఉంటే ఇంకా ఈ లోకాన్ని పట్టుకొని మనం వీటి గురించి ఆలోచిస్తే మన ఆత్మ నశించిపోద్ది. కనుక పరమందు జ్ఞానులు మనకేం చెప్తున్నారంటే, ఏం నేర్చుకోవచ్చు అంటే, దేవుని యొక్క వాక్యం మొట్టమొదటి వీళ్ళ నుంచి బైబిల్ చూడండి, ఆ యొక్క పరలోకపు సంబంధమైన వాటి దేవుని కార్యాల పట్ల శ్రద్ధ కలిగిన వారని నేర్చుకోవచ్చు. దానికి మనకు ఇంకోటి చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళు ఈ యొక్క హేరోదు దగ్గరికి వచ్చిన తర్వాత, హేరోదు నాకు తెలుసు అన్నాడా అండి? అనలేదు కదా. హేరోదు రాజు ఏమన్నాడు చూడండి, ఆ యొక్క మత్తయి సువార్త 2వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యము, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయన పూజించవచ్చునని చెప్పి, హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతనితో కూడా యెరూషలేములో వారందరూ కలవరపడ్డారు. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో ఉండే శాస్త్రులందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారు అడిగితే వారు యూదయ బెత్లెహేములోనే అని ఒక ప్రవచనం చూపించారు. ఈ ఒక్క మాటతో మనం ఇంకోటి నేర్చుకోవచ్చు. యేసు ఎక్కడ పుట్టాడో ఆ ప్రజలు వాళ్ళకి యేసు గురించి తెలియకుండా పోయింది. ఎంత విచారం చూడండి. అంటే ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది? ఆ అన్యులు, ఆ యొక్క జొరాస్ట్రియన్స్ ఎవరో మన ఇండియన్స్ జ్ఞానుల గురించి బైబిల్లో లేదు వాళ్ళ పేర్లు, కానీ వాళ్ళైతే యూదులు కాదు. వాళ్ళకి యెహోవా దేవుడు తెలియదు, సృష్టికర్త తెలియదు, వాళ్ళకు మోషే గ్రంథం లేదు, వాళ్ళకు ధర్మశాస్త్రం లేదు, వాళ్ళకు పదాజ్ఞలు లేవు, వాళ్ళకు బలులు లేవు, వాళ్ళకు నిబంధన లేదు, వాళ్ళకు దేవుని గుడారమే లేదు, ఆలయమే లేదు. వాళ్ళకు ఏదో దేవుళ్ళని ఆరాధించుకొని బతికేవాళ్ళు. అన్యులలో ఉన్న ఆసక్తి దేవుడి యొక్క కార్యాల పట్ల. దేవుడి సొంత ప్రజలు ఏం చేస్తున్నారు? యేసు పుట్టాడా, రాజు యేసు యూదుగా అని వాడప్పుడు గ్రంథాలు తీపిస్తారు. అంటే యూదులు ఏం చేస్తున్నారు? యూదులు ఏం చేస్తున్నారంటే, ఆ దిక్కుమాలిన యూదులు ఆనాడు వాళ్లకు దేవుని రాజ్యము గురించి, దేవుడి ప్రవచనాల గురించి ఏమీ శ్రద్ధ లేదు. ఎంతసేపు ఆ హేరోదు అనేవాడు, వాడు రాజు, వాడి రాణులు, వాడి యొక్క రాజ్యము, వాళ్ళ యొక్క డెవలప్మెంట్ కనుక అంతే. ఈరోజు రాజకీయ నాయకులంతా మనకు చేసేది అంతేనండి. ఆ పథకం ఈ పథకం ఏదో చేసి ఏదో చేస్తారు తప్ప మన ఆత్మ శరీర ప్రాణాలకు ఏ రాజకీయ నాయకుడు ఎవ్వడు, ఏ రాజు పనికిరాడు. కనుకనే దిగి వచ్చాడు. ఆలోచించండి. సో ఆనాడు కూడా హేరోదు రాజు కూడా, ఇదిగో ఇక్కడ నీళ్లు లేవు కనుక మనం ఏం చేద్దాం, ఇక్కడ పోలవరం ప్రాజెక్టు కట్టిద్దాం కదా అని పెట్టుకుందాం. ఇంకంతే కనుక ఇక్కడ కరెంటు లేదు కనుక ఇక్కడ కరెంటు, ఇక్కడ ఇక హాస్టల్ లేదు కనుక హాస్టల్. ఈరోజు ప్రభుత్వాలన్నీ అంతే కదండి. ఏ ప్రభుత్వానికి ఉంది పరలోకం మీద? పరలోకం మీద ఉంటే ఫస్ట్ కరప్షన్ లేపి పారేస్తారు. ఒక్క ఆఫీసులో ఒక లంచం తీసుకుంటే ఆడు చేతులు నరకాలి, అప్పుడు ఆడు ముట్టుకోడాడు, అప్పుడు అంతా కరప్టెడ్ కనుక. సో ఇలాంటి కరప్టెడ్ లోకానికి పరలోక సంగతులు ఏమవసరం? వాళ్ళు తినాలి. మధ్యప్రదేశ్లో ఒకటి దగ్గర ఎన్ని కోట్లు దొరికినాయండి చెప్తారు ఎవరైనా? మీకు 1 కోటి రూపాయలు ఇస్తాను నేను అంటే, నా దగ్గర చాలా కోట్లు ఉన్నాయిలేండి, మీరు వేసుకోవచ్చు సలికైనా. చెప్పండి ఎన్ని కోట్లు? 340 కోట్లు ఉన్నాయి ఒకటి దగ్గర, మధ్యప్రదేశ్లో ఎంపీ దగ్గర. అంటే ఈ బిల్డింగ్లో పట్టవు, మనందరం కూర్చున్నామే, దీంట్లో పెట్టినా సరిపోవు ఆ డబ్బులు. అంత భయంకరంగా ఈరోజు లోకము కరప్టెడ్తో బతుకుతుంటే, ఏ రాజకీయ నాయకుడికి, ఏ నాయకుడికి, ఈ లోకంలో ఏ రాజుకు కూడా పరమందున్న సంగతులు అక్కలు. వాళ్ళే కరప్టెడ్ కనుక ఆ కరప్షన్ ఈరోజు పాస్టర్ల దాకా వచ్చి, పాస్టర్లు కూడా దిక్కుమాలిన పనులు చేస్తున్నారు ఈరోజు. లాస్ట్ కరప్షన్ ఇక పాస్టర్స్కి వచ్చింది కనుక లోకాంతం వచ్చేసింది. పాస్టర్లు దిక్కుమాలిన డబ్బుల కొరకు క్రీస్తుని ఆ రోజు ఇస్కరియోతు యూదా ఒక్కసారి అమ్మితే, వీళ్ళు ప్రతి ఆదివారం అమ్ముతారు యేసుక్రీస్తుని పాస్టర్లు, మా జాతి. ఎందుకంటే అంత కరప్టెడ్తో నిండిపోయింది కనుక ఈ లోకము. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చూస్తున్నామంటే, హేరోదుకు కానీ అతని వాళ్ళకి ఎవ్వడికి ఆ యొక్క భూలోక సంగతులు తప్ప వాళ్ళకుంది గ్రంథము. మీకా గ్రంథం వాళ్ళ దగ్గర లేదు, జ్ఞానుల దగ్గర. వీళ్ళ దగ్గర ఉంది మీకా గ్రంథం. మీకా వీళ్ళ ప్రవక్త చెప్పాడు, దేవుడు చెప్పాడు ఇదిగో పుడతాడని. యెషయా వీళ్ళ ప్రవక్త చెప్పాడు, వీళ్ళ దగ్గర ఉంది ప్రవచనము. ఆ యొక్క ప్రవచనాలు పెట్టుకుంటే వీళ్ళు. సో ఈరోజు కూడా నీ దగ్గర బైబిల్ ఉన్నంత మాత్రాన నువ్వు నీకేం ఒరగదు చెప్పాలంటే. ఆ బైబిల్ని తీసి చదివి దాన్ని ధ్యానించి, ఇదిగో ఈ జ్ఞానంలో వెళ్ళే శ్రద్ధ కలిగితేనే నీకు దేవుడు దొరుకుతాడు, ఆయన యొక్క కృప దొరుకుతుంది. కనుక ఇది మొదటి భాగం అయిపోయింది. రెండోది చూద్దాం చూడండి. రెండోది యొక్క జ్ఞానులు ఏం చేశారంటే,
రాజు మాకు తెలియదయ్యా, జర ఆగండి, మీరంటే ఆగారు. వాళ్ళు పాపము ఆ రాజభవనంలోనే మంచి ఆతిథ్యం ఇచ్చి ఉంటాడు వాడు కనుక తెలుసుకోవడానికి ప్రయత్నం చేసిన తర్వాత వాడికి తెలిసింది మొత్తానికి. రాజు ఎంక్వైరీ చేస్తే తన శాస్త్రులు ప్రధానులతో చేస్తే బెత్లెహేమ్ అని తెలిసింది. తెలిసినాక ఆడేం చేశాడు చూడండి, 6వ వచనం. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి, అంటే తన స్టాఫ్ తన మంత్రులందరి ముందు పిలవకుండా ఏం చేశాడంటే రహస్యంగా పిలిచాడు. పిలిచి ఆ నక్షత్రము కలబడిన కాలం వారి చేత పరిష్కారం తెలుసుకొని ఎప్పుడు వచ్చింది నక్షత్రము, ఎప్పుడు పుట్టింది నక్షత్రము ఎట్లా అని వాడు క్లియర్గా తెలుసుకున్నాడు. అప్పుడుకున్న క్యాలిక్యులేటర్. మీరు వెళ్ళండి, ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకున్న కానీ నేనే వచ్చి ఆయన పూజించినట్లు నాకు వర్తమానం తేండి చెప్పి వారిని బెత్లెహేమునకు పంపాను. వీళ్ళు 2 రోజులు ఆగారో 3 రోజులు ఆగారో మొత్తానికి మనకు తెలియదు. కానీ రాజు దగ్గర ఆతిథ్యం పొంది ఉన్నప్పుడు రాజు అతని యొక్క జీవితంలో హెల్ప్ చేయలేకపోయాడు. వీళ్ళకు రాజు హెల్ప్ చేయలేకపోయాడు. అంటే బైబిల్ చెప్తుంది ఈ యొక్క జ్ఞానులకు పెద్ద డిసప్పాయింట్మెంట్. ఎందుకు? రాజు దగ్గరకు వచ్చారు కనుక రాజు దగ్గర ఎవరెవరు ఉంటారండి, చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఈరోజు సీఎం దగ్గర లేకపోతే పెద్ద పెద్ద అధికారుల దగ్గర అన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి. వాటర్ గురించి కావాలంటే వాటర్కి ఒక శాఖ ఉంటుంది, నీటి శాఖ కదండి. కరెంట్ అంటే కరెంటుకు ఒక శాఖ ఉంటుంది. పోలీస్ అంటే పోలీస్ ఒక శాఖ ఉంటుంది. లేదా గనులు అంటే ఆ యొక్క మైన్స్కి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. అలాగ అన్నిటికీ కూడా యాక్సెస్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అధికారులు కనుక ఏది ఎక్కడ ఉన్నదో వాళ్ళకి చెప్పాలి కనుక ఏదైనా బయటికి తీయాలి. అంత అధికారం ఉన్న రాజు వాడు ఏమన్నా చెప్పాడండి, వీళ్ళ జ్ఞానులకు హెల్ప్ చేశాడా? ఇదిగో మీరు ఉండండి, ఇక్కడే ఉండండి మంచిగా, మీరు జ్ఞానులు కనుక నేను నా యొక్క భట్లను పంపిస్తాను, నా దగ్గర ఇంటెలిజెన్స్ ఉంటుంది, నా దగ్గర చాలామంది ఉంటారు కనుక అని నేను పంపిస్తాను, ఎక్కడున్నారు చెప్పినాక మనం అందరం వెళ్ళి ఆరాధిస్తామని అన్నాడా? వాడు అనలేదండి. వాడు దొంగవాడు, వాడొక క్రూరుడు. భూమి మీద బ్రతికిన అనేక మంది రాజుల చరిత్ర అవైలబుల్లో మహాపరమ కిరాతకుడు. తన భార్యను చంపాడు. భార్య నన్నో చంపాలనుకుంటుందని అనుమానించి 2 కొడుకులను చంపాడు. వాళ్ళ పేర్లు దొరుకుతున్నాయి ఈరోజు చరిత్రలో ఉన్నాయి. సొంత 2 కొడుకులను చంపినాడు వీడు. వాడు తన అధికారం కొరకు, తన సింహాసనం కొరకు, తన పీఠం కొరకు, తన యొక్క ఈ రాజా భోగం కొరకు సొంత భార్యను చంపించాడు వీడు హేరోదు. అలాంటి వాడు. ఆ తర్వాత 2 కొడుకులను చంపించాడు. కొడుకులే నన్ను సింహాసనంలో నుంచి ఇచ్చేస్తున్నానని. మనందరికీ వెన్నుపోటు రాజకీయాలు తెలుసు కదండి. ఎందుకు ఇప్పుడు నాకు అవి కదా, వెన్నుపోటు అని కదా ఆ మామ అల్లుడి సంగతి, అది చాలా ఫేమస్ అయిపోయింది. అది ఇప్పుడు డల్ కూడా అయిపోయింది కదండి. సో కనుక అలాగనమాట. అంటే ఎవడు నన్ను వెన్నుపోటు పొడిచి నన్ను ఇది చేస్తాడని హేరోదు రాజు సొంత కొడుకులను చంపినవాడు. వాడు ఈ యొక్క జ్ఞానులకు హెల్ప్ చేయలేకపోయాడండి. సో ఇక్కడ బైబిల్లో మనం సింపుల్గా ఒక్క మాట ఆలోచిస్తే ఈరోజు జ్ఞానులు వాళ్ళకున్న జ్ఞానంతో యేసు దగ్గరికి రాలేకపోయారండి. వాళ్ళు యెరూషలేముకి అయితే రాగలిగారు. యూదులు అంటే అక్కడ ఉంటారు కనుక యూదయ దేశానికి రాగలిగారు అంతే. ఆ తర్వాత వాళ్ళ యొక్క జ్ఞానం తర్వాత ఒక రాజు ఈ భూమి మీద వాడు కూడా యేసు ఎక్కడ పుట్టాడో చెప్పలేకపోయాడండి. అడ్రస్ కరెక్ట్ బెత్లెహేమ్ అన్నాడు అంతే తప్ప వాడు కూడా ఏమి మన ఎక్కడ పుట్టాడో ఖచ్చితంగా ఆ స్థలాన్ని కానీ ఆ యొక్క ప్రాంతాన్ని కానీ చెప్పలేకపోయాడంటే ఈరోజు బైబిల్ మనకి ఏం చెప్తాడండి, ఈరోజు ఒక నరుణ్ణి వాడు ఎంత జ్ఞానవంతుడైనా వాడు యేసు దగ్గరికి రాలేడండి. వాడి జ్ఞానంతో, వాడి శక్తితో, వాడి సామర్థ్యంతో, వాడి చదువుతో, వాడి కులముతో, వాడి ఆధిక్యతతో నో వన్ కెన్ కమ్ టు క్రైస్ట్ వితౌట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుడి కృప లేకపోతే వాడు రాలేడండి. అందు గురించి దేవుడు దానియేలు గ్రంథం 12:3 చదవండి. ఎవరైనా ఫాస్ట్గా చదవాలి. దానియేలు గ్రంథము 12:3లో ఉంటుంది కనుక అది మన చర్చ్ ఫాలో అవుతుంది కదా. బుద్ధిమంతులైతే ఆకాశమండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు, నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె రక్షించారు. గట్టిగా చెప్పలు కొట్టారండి. బైబిల్ చెప్తుంది ఈరోజు ఆకాశ నక్షత్రము చూచారు. ఖగోళ శాస్త్రజ్ఞులు ఎవరు పుట్టారని తెలుసుకున్నారు. వాళ్ళకు చాలా జ్ఞానం ఉంది యూదాలో పుడతాడని. యూదాకి రావటానికి వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళ దేశపు యొక్క రాజు వాడే చెప్పలేకపోయాడు. అందుగురించే దేవుడి యొక్క 12:3 మీరు కంటత పెట్టాలండి కదా. బుద్ధిమంతులు అయితే కదా ఎవరు అనేకుల నీతి మార్గం తిప్పుతారో వారు ఆకాశ నక్షత్రంలో నిరంతరం ప్రకాశ నక్షత్రం. సో ఈ నక్షత్రం అన్నప్పుడు నాకు ఒక బాధ వస్తుంది. కానీ ఈరోజు చాలామందిని స్టార్స్ అంటుంటారండి కదా. స్టార్ మెగా స్టార్ కదా, హాఫ్ స్టార్, క్వార్టర్ స్టార్, దిక్కుమాలిన స్టార్లు కదా. ఈరోజు సినిమా యాక్టర్లకు ఆపాదిస్తున్నారండి. పనికి మారిన బ్రతుకులు బతికే వాళ్ళు రంగులు పూసుకొని బట్టలు సరిగ్గా వేసుకుని వాళ్ళని స్టార్స్ అంటారా? ఇక పొద్దున్న లేస్తే పండుకున్నాక కూడా లోకాన్ని మనుషుల్ని ముంచి దగా చేసే రాజకీయ నాయకులు స్టార్స్ ఈరోజు. ఎంత భయంకరం అండి ఈరోజు స్టార్స్ అంటుంటే. ఆ స్టార్స్ అని యూత్ అంతా వాళ్ళ వెనక వెళ్ళడము, లోకంలో ఎంత మోసం ఉంది. వాళ్ళు స్టార్సా?
దిక్కుమాలిన వాళ్ళు స్టార్స్ ఎవరో బైబిల్ చెప్తుందండి కదా. ఎవరైతే నిజంగా ఆ యొక్క నీతి మార్గంలో నడిపించడానికి కదా, ఎవరు అనేకులను దేవుని ఆ యొక్క మారు తిప్పుతారో వారు స్టార్స్. అంటే ఈరోజు మన చర్చ్ ప్రతి సంవత్సరం యానివర్సరీకి ఎవరైనా ఒకళ్ళు యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొస్తే మనం ఏమిస్తాం వాళ్ళకి? స్టార్. నిజమైన స్టార్స్ చర్చిలో ఉన్నారు ఈరోజు. గ్రేట్ స్టార్స్ చర్చిలో ఉన్నారండి, బయట కాదు. సరే ఈ ఫిల్మ్ యాక్టర్లు ఎదవలు వదిలిపెడితే ఈరోజు పాపం స్పోర్ట్స్లో ఉంటారండి, వాళ్ళని స్టార్స్ అనొచ్చు. ఎందుకంటే చాలా కష్టపడతారండి స్పోర్ట్స్లో కదా, ఎంత కష్టపడి వాళ్ళు మెడల్స్ తీసుకొస్తారు ఆ యొక్క దేశానికి. వాళ్ళని కనీసం స్టార్ అంటే కూడా స్పోర్ట్స్లో. కానీ ఇంకా మిగతా ఎదవలు దిక్కుమాలిన రంగులు పూసుకునే వాళ్ళతో పాటు ఎవడు స్టార్ కాదు. స్టార్స్ అంతా చర్చిలో ఉన్నారు, ఇక్కడ చర్చిలో ఉన్నారండి. మన చర్చిలో ఒక ఆమె, తను కేవలం ఒక హాస్టల్లో కుక్కు అంతే అండి, ఒక చిన్న పని చేసుకుంటుంది. కానీ తన దగ్గరికి ఒక అమ్మాయి వచ్చింది, హాస్టల్లో ఉంది, చర్చి చూపించమంటే వచ్చింది, మన చర్చికి తీసుకొచ్చింది. చర్చికి తీసుకొచ్చినాక ఆ అమ్మాయి త్వరలో రక్షణ పొందింది, మంచి స్తుతి ప్రార్థన చేస్తుంది. మరి ఈ అమ్మాయి నడిపించిన వాళ్ళు ఎవరండి కదా? అసలు స్టారు. అదిగో ఆ యొక్క మరి హాస్టల్లో పనిచేసే ఒక కుక్కు, తనకు చదువు కూడా పెద్దగా రాదు. సో దేవుడు ఎక్కడ చూస్తున్నాడు స్టార్స్ని? ఆయన తన చర్చిలో వాళ్ళు చూస్తున్నాడు. వీళ్ళు నిజమైన స్టార్స్ కనుక ప్రియ దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి. నేను చెప్పింది ఎవరో గురించి కాదు, షీబా సిస్టర్కి ఎంతోమంది ఉన్నారు, ఒక పేరు చెప్తున్నా. ఆ యొక్క శిరీష అని ఒక అమ్మాయి నడిపించింది. సో ఈరోజు స్టార్స్ అంటే దేవుడి దగ్గరికి నడిపించేవాళ్ళు కనుక ఇక్కడ బైబిల్ మనకి ఏం చెప్తుందంటే, ఈ యొక్క స్టార్ను బట్టి వాళ్ళు అనుకున్నారు, రాలేకపోయారు. రెండోది ఈ బైబిల్ చెప్తుంది, జ్ఞానము పని చేయలేదు, రాజు వాడి అధికారం కూడా యేసుప్రభుని చూడటానికి పనికి రాలేదు. కానీ అవన్నీ కూడా బైబిల్. ఇప్పుడు ఏమవుతుంది? వాళ్ళకి గ్రేట్ డిసప్పాయింట్మెంట్. ఇంత దూరం నుంచి వచ్చారు, 2000 కిలోమీటర్ల నుంచి వచ్చి ఇప్పుడు యేసును ఎవడో చెప్పలేకపోతున్నాడు అని చెప్పి వాళ్ళు నిరాశతో, వాళ్ళు వెళ్ళాలనుకున్నా, చూడాలనుకున్నా, దర్శించాలనుకున్నా, పూజించాలనుకున్నా ఆ యొక్క యేసు రాజులకు రాజుగా పుట్టిన ఆయన్నో చూడలేకపోయినప్పుడు ఏమవుతుందండి? డిసప్పాయింట్మెంట్. అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మళ్ళీ వెళ్ళిపోయారా? వాళ్ళు వెళ్ళిపోలేదండి. బైబిల్ చెప్తుంది చూడండి, ఈ యొక్క 2వ అధ్యాయంలో కొంచెం ముందుకు వెళ్తే, వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా, అంటే వాళ్ళు ఈ యొక్క నిరాశ, యేసు ప్రభువు మనం చూడలేమనుకునే ఒక నిరాశతో కాకుండా, సరే వీడు చెప్పాడు బెత్లెహేమ్ అని చెప్పి బెత్లెహేమ్కి వెళ్ళటానికి వారు పూనుకున్నారంటే బైబిల్ వీళ్ళ జీవితాల్లో రెండోది ఏం చెప్తుందండి? మన జీవితాలలో అనేక సార్లు మనం తలపెట్టిన కార్యానికి ఆటంకంగా వచ్చిన తర్వాత మనం పట్టుదలతో ముందుకు వెళ్తామా? పట్టుదలతో ముందుకు వెళ్తామా లేకపోతే వదిలిపెడతామా? నేను ఒకరోజు ఒక టైలర్ దగ్గరికి వెళ్ళాను. అది టైం ఎంత అవుతుంది? 3-3:30 అవుతుంది. 3:30 కుట్టుకుంటానని మాట్లాడుతూ ఉన్నా. కనుక వాళ్ళ వైఫ్ నాకు టీ కూడా ఇచ్చింది. టీ తాగాము. టీ తాగినాక ఆయన ఏం చేశాడంటే ఆ యొక్క టైలర్ షాపు బంద్ చేసేస్తున్నాడు. అరే ఇప్పుడు 4 అవుతుంది, 4కే బంద్ చేస్తావా? నువ్వు డైలీ 4 o'clock బంద్ చేస్తావా అంటే కాదని చెప్పాడు. ఎందుకు 4 గంటలకు బంద్ చేస్తున్నావు అంటే, లేదు బ్రదర్ నేను 4 గంటలకే బంద్ చేస్తాను. అసలు టైలర్ అంటే ఆయన రాత్రి 7-8:30 వరకు పని చేసుకుంటారు, అప్పుడు ఆ యొక్క షాప్ బంద్ చేసి వెళ్తారు. ఆ తర్వాత పండగల సీజన్లో ఉంటే ఇంకా బాగా గిరాకు ఉంటుంది కనుక రాత్రి 11-12 వరకు కుట్టి అందరికీ బట్టలు ఇస్తారు, బాగా సంపాదించి. మరి ఈయన 4 గంటలకు బంద్ చేస్తాడంటే ఇదేం పిచ్చి అని అనుకున్నాను. లేదని చెప్పాడండి. వచ్చాడు, నేను ఆ బైక్ వేసుకుని ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత ఆయన గురించి నేను ఆశ్చర్యపోయాను. ఏమిటంటే ఆయన 4 గంటలకు, ఎందుకంటే అది చలికాలం పూట, చలికాలము తొందరగా సూర్యుడు అస్తమిస్తాడు, అంటే ఆ యొక్క డాన్ తొందరగా అయిపోతుంది కనుక చీకటి పడిపోతుంది కనుక ఆ చీకటి ఆయనకు ఆటంకము. ఎందుకు ఆటంకం అంటే ఆయన 4 గంటలకు బంద్ చేసి చీకటి పడే లోపల అలాగున తిరిగి 50 కరపత్రాలు పంచుతాడు. ప్రతిరోజు 50 కరపత్రాలు పంచుతాడు. ఎందుకనంటే వేరే సమ్మర్లో చాలా టైం ఉంటుంది కానీ వింటర్లో ఉండదు కనుక ఆయన ఎందుకు కరపత్రాలు పంచుతాడంటే అది ఆయన తన జీవితంలో పట్టుదలగా చేయాల్సిన. ఎందుకంటే ఒకనాడు ఆయన టైలర్గా బతుకుతూ ఉంటే ఆయన కుట్టు మిషన్ మీద తన కాళ్ళు కూడా ఆయన కదిలించలేని స్థితి. ఏమిటంటే ఆయన కిడ్నీ ఫెయిల్ అయిపోయిందండి. అసలు కిడ్నీ ఎందుకు ఫెయిల్ అయిందంటే ఆయన ఒక భయంకరమైన అప్పులలోకి వెళ్ళి ఆయన ఒక కిడ్నీని అమ్ముకున్నాడు. ఒకరోజు కిడ్నీని అమ్ముకొని తన అప్పుల్లోంచి కొంత బయటపడి ఆయన భార్య పిల్లలు కష్టపడుతూ ఆ కిడ్నీ ఒకటి అమ్మేసుకున్నాక ఒక్క కిడ్నీతో అది కొన్ని రోజులకు అది ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు ఆ కిడ్నీ డయాలసిస్ చేస్తున్నా కానీ సపోర్ట్ చేయట్లేదు. ఇక సావే మరణమే కిడ్నీ ఫెయిల్ అయిపోతే. ఆ టైంలో ఎవరో చెప్పారు యేసుక్రీస్తుని నమ్ముకోనికి బాగు చేస్తాడు. ఆయనకి యేసుప్రభు అంటే అసలు వాళ్ళది అసహ్యం కూడా కొంతమందికి. యేసుప్రభు అన్నాడు. కానీ ఒకటి చూశాడు, భార్యను, చిన్న పిల్లలండి, ఇంత పిల్లలు, నేను సస్తే భార్యకు జాబ్ లేదు, ఉద్యోగం లేదు, చదువు లేదు.
ఆమె ఇంకేం చేయాలని బతకాలి, పిల్లల్ని బతికించాలి, చదివించాలి. కాదు కనుక ఆ టైంలో సరెండర్ అయ్యాడండి జీసస్కి. యేసు నువ్వు బాగు చేస్తే, నేను మంచిగా అయిపోతే, నేను తప్పకుండా నేను నమ్ముకోవడమే కాదు నీ కొరకు ప్రచారం కూడా చేస్తా అన్నాడండి. మంచిదే, యేసుప్రభు బ్రతికించాడు. ఒక్క కిడ్నీతోటే చక్కగా బ్రతుకుతున్నాడు. కానీ బతకడానికి టైలరింగ్ కనుక టైలరింగ్ చేసుకోవాలి. కానీ ఈ టైలరింగ్ మీద వచ్చే డబ్బులు కాదు నన్ను బ్రతికించేది. కానీ ఆయనకు కరపత్రాలని 50 కరపత్రాలు. ఆయన ఒక 25 ఏళ్ల క్రితం నేను సిగ్గుపడ్డానండి. అరే నేనేం పాస్టర్ రా బాబు, నేను అప్పుడు సేవ చేస్తున్నా. నేను అప్పుడు తెలుసుకున్నాను ఇవాంజలిజం యొక్క కానీ శక్తి ఎంత గొప్పదో. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇవాంజలిజం అంటే ఎప్పుడు కూడా వెనక్కిపోనండి స్వార్థ ప్రకటించడానికి. ఈ చర్చను కూడా అలాగునే ఇచ్చేస్తున్నాం. ఈరోజు పాస్టర్ అమ్మ ఇచ్చిన రిపోర్ట్ని బట్టి 22 స్థలాల్లో ఈరోజు పొద్దునకి 2158 మందిని క్రిస్మస్లో చేరుకున్నామని గట్టిగా చెప్పలు కూడదామా? స్వార్థ ప్రకటించే భారం అలాగుంటుంది కనుక నేను కూడా ఎక్కడికైనా పోతానండి. ఒక్క ఛాయ్ ఉంటే చాలు, నాకు ఇంకేం అక్కర్లేదు, తిండి కూడా అక్కర్లేదు, పొయ్యి వాక్యం చెప్పేస్తా గంట సేపు, అట్లేం లేదు, ఎవడేం డబ్బులు లేనక్కర్లేదు. ఎందుకంటే ఆ కిడ్నీ ఫెయిల్ అయిపోయిన ఆయన నాకు గుర్తొస్తాడండి. దేవా నిజంగా అసలు ఎవడు బతికిస్తాడండి ప్రాణం? తన ప్రాణం కాదు ప్రభా నీ కొరకని. ఆ 4 గంటలకు ఎందుకు బంద్ చేస్తాడంటే టైలర్ షాప్ చీకటి పడిపోద్ది. చీకటి పంచిపోతే ఎక్కడైనా పంచుతుంటే లేనిపోని గొడవ వస్తుందని వెలుతురులోనే పనిచేస్తాడు. 50 కరపత్రాలు ఇచ్చేసి వస్తాడు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను? ఆయన ఎక్కడో కదా అల్కాపురిలో ఉండేవాడండి, స్నేహపురిలో ఉండేవాడు ఆయన. కనుక ఎక్కడో కదా స్నేహపురిలోనే నేను అట్టుంచే సేవకి వెళ్ళేవాడిని. గట్టికేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనకు ఆటంకాలు వస్తాయి. ఆటంకాలను ఎంతవరకు అధిగమిస్తాం? యేసు జన్మలో ఈ యొక్క జ్ఞానులు ఆటంకాన్ని అధిగమించారండి. ఏం ఆటంకము? యెరూషలేంకి వచ్చారు, నో యూస్. రాజుని అడిగారు, నో యూస్. మళ్ళీ తిరిగి వాళ్ళ దేశానికి వెళ్ళిపోలేదండి. యేసును మనం చూసే పోవాలనుకున్నారు. వాళ్ళు బెత్లెహేం దారిలోకి వెళ్ళారు. చూద్దాం, ఎత్తుకుదాం, ఎవడని చెప్తాడా కాదా అని వాళ్ళు బయటికి రాగానే బైబిల్లో ఒక ఆశ్చర్యమైన సంగతి ఉంది. ఇది దేవుడు చేయగలిగే మిరకిల్ ఎవరు చేయలేడు కనుక చదువుతాను చూడండి. 9వ వచనం. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా 9th verse. ఇదిగో తూర్పు దేశం వారు చూసి నక్షత్రం ఆ శిష్యుడు ఉన్న చోటికి మీదుగా వచ్చి నిలిచే వరకు వారికి ముందుగా నడిచాను. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్ప దేవుడు చూడండి. వాళ్ళ ఆశ ఉంది కనుక దేవుడు ఇప్పుడు ఏం చేశాడండి? మళ్ళీ ఆ నక్షత్రము కనిపించింది. ఆ నక్షత్రాన్ని చూసి ఏం చేశారంటే వాళ్ళు ఆయన ఇంటి దాకా వెళ్ళారు. సో ఇక్కడ ఒక బైబిల్లో ఒక కరెక్షను. పైన బైబిల్ చదివే మొహాలు, దిక్కుమాలిన మొహాలు, బైబిల్లో ఏది ఉంటే అది, ఏది లేకపోయినా నమ్మి కదా అలాగున్న బతికేసే మొహాలందరికీ కూడా బైబిల్ క్లియర్గా చెప్తారు. చదవాలి, గట్టిగా ధ్యానించాలి. కనుక వాళ్ళు పర్షియా దేశం, ఎక్కడి నుంచి తూర్పు దేశం. పర్షియా దేశం ఈరోజు ఇరాన్ అండి. దాని పక్కన, ఇరాన్ పక్కన ఏముంది? ఆఫ్ఘనిస్తాన్ ఉంది. ఆఫ్ఘనిస్తాన్ పక్కన పాకిస్తాన్ ఉంది. పాకిస్తాన్ పక్కన మన ఇండియా ఉంది. సో ఇప్పుడు ఈ దేశాలన్నీ, అప్పట్లో తూర్పు దేశం అంటే ఇవంతా వస్తాయి. ఆ రోజు పర్షియాతో ఆయన ఆ యొక్క పర్షియా ఇరాన్ దగ్గర నుంచి మన ఇండియాని ఏలాడు ఆయన. ఒక ఆయన అర్థహస్తస్థాన్ ఆయన ఏలాడు. ఎస్తేర్ గ్రంథంలో ఉంటుంది. కూషు దేశం మొదలుకొని హిందూ దేశం వరకు 127 సంస్థానాలను ఒక రాజు పరిపాలించాడు, ఒక చక్రవర్తి పరిపాలించాడు. కనుక వాళ్ళు కనీసం ఈరోజు ఇరాన్, ఇంకా లేకపోతే యువతల ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, లేకపోతే మన ఇండియా దాకా ఈ యొక్క అక్కడి నుంచి లేచి వాళ్ళు యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడ పుడతాడు? యూదుల్లోనే పుడతాడని వాళ్ళు యెరూషలేంకి వచ్చారు. వాళ్ళు బయలుదేరి ఇక్కడ దాకా నక్షత్రం తీసుకురాలేదు వాళ్ళని. చాలామంది డ్రామాలు ఏం చేస్తారంటే జ్ఞానులు బయలుదేరగానే స్టార్ లాగుతూ ఉంటారు. అది లాగద్దట్ల, అది తప్పదు. అది కనుక పాపం తెలియక కనుక ఇగో ఇది దిక్కుమాలిన డినామినేషనల్ క్రిస్టియన్స్ అంతా కూడా బైబిల్ ఎప్పుడు సరిగ్గా చదవరు కనుక ఇంకా వాళ్ళు ఏదో కొట్టుకొని పోతారు. వాళ్ళను తూర్పు దేశం నుంచి మధ్య తూర్పు అయిన, మిడిల్ ఈస్ట్ అయిన ఈ యొక్క ఇస్రాయేల్, పాలస్తీనా, ఈ యొక్క యూదా దేశానికి నక్షత్రం నడిపించలేదు. నక్షత్రాన్ని చూశారు, బుక్కు చూసుకున్నారు, వాళ్ళ దగ్గర ప్రవచనాలు. యూదులకి కనుక యూదా దేశం, ఆ రోజు యెరూషలేంకి అందరికీ దారి తెలుసు. ఆనాడు ప్రాచీన ప్రపంచంలో ఈ యొక్క ఇరాన్ మీద నుంచి ఇరాక్ దాటి అలాగున సౌదీ అరేబియా దాటి కువైట్, యెమెన్, జద్దా, ఆ తర్వాత ఇవన్నీ దాటుకుంటూ వస్తుంది. జోర్డాన్ దాటినాక ఇజ్రాయెల్ దేశం వస్తుంది. చూడండి, మ్యాప్ పెడతారు కనిపిస్తుంది. అంతా దాటుకుంటే ఎడారుల గురించి వచ్చారు. వాళ్ళకి యెరూషలేం దారి తెలుస్తుంది, ఖచ్చితంగా తెలుసు యెరూషలేంకి దారి. ఎందుకంటే ఆనాడు బబులోను సామ్రాజ్యము ప్రపంచాన్ని పరిపాలించినప్పుడు ప్రపంచంలో అన్ని దారులు, ఇప్పుడు యేసుప్రభు పుట్టిన కాలం అయితే రోమన్స్ పరిపాలిస్తారు. అప్పటికి రోడ్లు ఊడ్లు అన్నీ మంచిగా ఉన్నాయి, ప్రపంచంలో కరెక్ట్ అయి ఉన్నాయి. కనుక వచ్చారు. కానీ వాళ్ళ యొక్క జ్ఞానాన్ని బట్టి, వాళ్ళకున్న యొక్క తెలివి సామర్థ్యాలను బట్టి వాళ్లకు యేసుప్రభు. కానీ ఎప్పుడైతే వాళ్ళు పూర్తిగా ఈ ఆటంకాలు ఏదైనా యేసుని చూడాలనుకున్నారో ఆయన అప్పుడు స్టార్ కనిపించిందండి. గుర్తుపెట్టుకోండి, దీంట్లో ఎందుకు రాశాడు దేవుడు?
కదా. యేసు ప్రభు జన్మ అంటే ఒక చెట్టు పెట్టి, ఒక స్టార్ పెట్టి, ఒక పిచ్చి గంతులేసి ఆ యొక్క శాంతాక్లాజు ఈ అడ్డమైనవి బైబిల్లో లేవండి. బైబిల్లో జ్ఞానం ఉంది కనుక మనం నేర్చుకోవాలి. బైబిల్ చెప్తుంది ఏంటంటే, ఈ భూమి మీద నీ యొక్క లైట్లు ఆరిపోయినప్పుడు, నీకు మార్గం దారి చూపించే వాళ్ళు లేనప్పుడు, అప్పుడే దేవుడు పరలోక జ్యోతులను నీ కొరకు బయలుపరుస్తాడు. గట్టిగా చెప్పండి కొడదామండి. బైబిల్ చెప్తుంది, ఈరోజు నీకు ఉద్యోగం దొరకకపోతే, లేకపోతే పెళ్లి కాకపోతే, ఇంకా లోకంలో ఏ సమస్య ఉన్నా, మానవుల లోకంలో ఈ భూమి మీద నీకు ఏ లైట్ ఆరిపోయినా దేవుడు పరలోకంలో ఒక లైట్ నీకు పెడతాడు. ఆ యొక్క నక్షత్రం నడిపిస్తుంది. సో హెవెన్లీ లైట్ ఎప్పుడు కూడా ఉంటుంది. ఈ రోజు వరకు మనం చివరి వరకు, కడ వరకు బ్రతకాలంటే మనం ఆకాశంలోని ఆ వెలుగు, దేవుడిచ్చే వెలుగుతో మనం చేరుకోగలుగుతాం ఆయన దగ్గరికి. ఈ లోకంలో ఎవడైనా ఫెయిల్ అయిపోవచ్చు. ఒక తల్లి, ఒక తండ్రి, ఒక భర్త, ఒక భార్య, ఆ యొక్క మెడికల్ ఆఫీసరు, లేకపోతే ఒక డాక్టరు, ఎవడైనా సరే అండి చేయొచ్చు హెల్ప్, కానీ వాళ్ళ హెల్ప్ నీకే లేదు, వాళ్ళు ఎవడు నీకు చేయలేడంటే దేవుడు అంట పైకి చూడు నక్షత్రముతో వాళ్ళని తీసుకెళ్ళాడు. కనుక ఎప్పుడు నిరాశ చెందొద్దు. అలాంటి ఒక విశ్వాసంలోకి రావాలి. కనుక ఈ బిల్డింగ్కి 50,000 రెంట్ కడతా, ఎవడిస్తాడు రెంట్? దేవుడి వైపు చూస్తాను నేను, దేవుడు ఇస్తాడు. ఇవ్వకపోతే బంద్ చేస్తాను నేను, ఆడ బోర్డు పెడతాను, చర్చ్ ఈజ్ క్లోజ్డ్. ఏమీ లేదు, సిగ్గుపోద్దానా? ఏం పోదు. దేవుడు నువ్వు ఇస్తే చేస్తాను. నా విశ్వాసం దేవుడి మీద ఉండాలి. మనుషులు ఆధారం చేసుకుంటే నానా గడ్డి తినాల్సి వస్తుంది. పాస్టర్లు తింటున్నారు, ఈరోజు గడ్డి తింటున్నారు, పెంట కూడా తింటున్నారు పాస్టర్లు. ఎందుకంటే ఇప్పుడు దేవుడు దీనికి 50,000 కట్టాలి. దేవుడు ఇచ్చాడా? లేకపోతే పోనీ, అంతే, బంద్ చేసేస్తాను అంతే. దేవుడు ఎంతవరకు ఇచ్చాడు అంటారు. అంటే దేవుడి మీద ఆధారపడటము ఈ భూలోకంలో చాలాసార్లు మూసేస్తాడు దేవుడు, తెలుసా అండి. నీకు వాడు సహాయం చేయడు, వీడు సహాయం చేయడు, ఒకడు ఇది చేస్తాడు. అప్పుడు ఏంటంటే లుక్ అన్ టు హెవెన్, దేవుని వైపు చూడు నువ్వు. నీ జ్ఞానము ఈ లోకం ఎవడు? వాళ్ళు ఆకాశంలో. అందు గురించి ఒక మంచి మాట రాశారు, తెలుసా అండి. ఆ నక్షత్రాన్ని చూసి వాళ్ళు ఎట్లా అయ్యారంటే, ఒక మంచి ఆవార నక్షత్రం చూచి అత్యానందభరితులై. దీనికంటే తెలుగులో ఇంకా వర్డ్ లేదండి, గుర్తుపెట్టుకోండి. తెలుగులో ఇంకేం రాస్తారు చెప్పండి? నేను తెలుగు మీడియమే కనుక నేను చెప్పగలుగుతాను. అత్యానందభరితులై, ఇక దానికంటే సూపర్లేటివ్ లేదు. ఇక ఇంగ్లీష్లో కూడా వాడితే కదండి. అత్యానందభరితులై ఇంట్లో నక్షత్రాన్ని చూచారు వాళ్ళు. ఎందుకంటే మనల్ని నడిపించడానికి స్టిల్ దేవుడు మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకొని ఈరోజు కూడా గుర్తుపెట్టిన ఇక్కడున్న మీ అందరి బ్రతుకుల్లో ఈ నక్షత్రం దేవుడి సేవకుడిగా గుర్తుందండి. నిజమైన సేవకుడు నీ ఆత్మను యేసు ప్రభు దగ్గర తీసుకెళ్తారు. దొంగలు కాదు, మోసగాళ్ళు కాదు. కానీ దేవుడు ఈరోజు ఈ యొక్క నక్షత్రాలను దేవుడు ఆయన హెవెన్లీ స్టార్స్గా ఎందుకు పెట్టాడంటే, నీ జీవితంలో తల్లి కావచ్చు, తండ్రి కూడా కావచ్చు, కానీ ముఖ్యంగా గాడ్ సర్వెంట్స్ అండి. దేశాలను, ప్రపంచాలను ఈరోజు దేవుడు తన నక్షత్రాలను వాడుకుంటూ ఆయన గమ్యానికి చేరుస్తాడు. కనుక వాళ్ళు ప్రకాశిస్తూ ఉంటారు. కనుక వారు నీతోటి ఇచ్చేది ఏముండదు. కనుక వాళ్ళు పైనే ఉంటారు. కనుక అలాగున నడిపింపబడతారు. కనుక ఈ యొక్క జ్ఞానులు చూసి ఏం చేస్తారండి? అత్యానందం. యేసును చూడకముందే అత్యానందభరితులయ్యారు. చూడండి అది మరి. ఎందుకంటే నక్షత్రాన్ని చూసి, అంటే మాకు డైరెక్షన్ ఉంది, మేము తప్పిపోవం, మాకు గ్రేస్ ఉంది, ఆ నక్షత్రమే నక్షత్రంలాగా ఉంది, తీసుకెళ్తాని ఆ నక్షత్రాన్ని ఆ యొక్క దారి చూపిస్తుంటే ఇంటిలోనికి వచ్చి బైబిల్ చెప్తుంది, తల్లి అయిన మరియ నా శిశువుని చూచి సాగి. ఇక్కడ కూడా బైబిల్ ఒకటి అత్యానందభరితులై ఇంట్లోనికి వచ్చారు. వీళ్ళు ఏమైనా పోజు కొట్టారా? మనం కొడతామా లేదా? చాలా కొడతాం కదా. మనం కారులో దిగామనుకోండి, వాళ్ళు బయటకు వచ్చి మనల్ని రండి రండి అని పిలవాలి కదండి. అదే రిక్షాలో పోతే ఆలోచించండి. జస్ట్ ఈరోజు ఒక ధనవంతులు, ఒక గొప్పవాళ్ళు, ఒక భాగ్యవంతులు, ఒక శ్రీమంతులు, ఒక గొప్పవాళ్ళు ఎవడైనా వెళ్తే వాళ్ళు బయటకు వచ్చి మనల్ని లోపలికి తీసుకెళ్ళాలి అని ఆశపడతాం. అది న్యాచురల్, లేదు, తప్పేం కాదు, కానీ ఉంటాయి మనిషి. కనుక అలాగే నీ జ్ఞానులు ఏం చేశారండి? ఆ ఇంట్లోకి రాగానే ఆ ఇంట్లో వాళ్ళు బయటకు వచ్చి జ్ఞానులు వచ్చారు కదా అని చెప్పి పరిగెత్తారు. ఏం కాదండి, ఇక్కడ జ్ఞాని లేదు, ఎవడు లేదు. ఇంట్లో జ్ఞానానికి ఊటైన యేసుక్రీస్తున్నాడు. నువ్వెంత కదా. వాళ్ళు జ్ఞానంతో బయటికి రావాలని ఏమి ఎక్స్పెక్ట్ చేయలేదండి. తర్వాత చూడండి, తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి, ఇక్కడ బైబిల్ ఇంకా చెప్తుంది, తల్లి అయిన మరియను ఆ శిశువుని చూశారు. యోసేపు ఎక్కడున్నాడు? యోసేపు అడ్రస్ లేదు ఇక్కడ. ఎప్పుడైనా చదివారా ఇది? బైబిల్ చెప్తుంది ఏంటంటే, యోసేపును అప్పుడు దేవుడు అక్కడ ఉంచకుండా చేశాడు. ఎందుకు చేశాడంటే, బైబిల్ పండితులు చెప్తారులేండి, ఇది మామూలు ఆ యొక్క స్పెక్యులేషన్ కాదు, లేకుంటే హైపోతికేషన్ కాదు, కానీ ఒకటి ఏమిటంటే యథార్థం. అది యోసేపు అక్కడిని చూస్తుంటే ఈయన కొడుక ఆయన అనుకునేవాళ్ళు, న్యాచురల్ కదండి, ఈయన కొడుక అనుకునేవాళ్ళు. కనుక దేవుడు అప్పుడు గార్డెన్గా ఉన్న ఫాదర్ని, ఆయన దేనికి పోయి ఉంటాడు? పిల్లోడు చిన్నాడంటే మిల్క్ తేయటానికి పోయి ఉంటాడు బయటికి, ఇంకా దేనికో పోయి ఉంటాడు, లేకపోతే డ్యూటీకి పోయి ఉంటాడు, చక్క పని చేసుకున్నాడు కదా పాపము, వెళ్ళిపోయి ఉంటాడు. దేవుడు అందు గురించే జ్ఞానులు వచ్చినప్పుడు యోసేపు లేకుండా చేసి ఉంటాడు.
వాళ్ళు తల్లిని చూచారు. బైబిల్ వెంటనే శిశువును చూచి సాగిలపడ్డంటే వీళ్ళు తల్లిని చూచి సాగిలపడలేదు. బైబిల్ ఎంత క్లియర్గా ఉంచండి. తల్లిని చూచి వారు సాగిలపడలేని రాయబడలేదు. తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడ్డారు. తల్లికి కాదండి, శిశువును చూచే సాగిలపడ్డారు. కనుక ఇక్కడ బైబిల్ ఇంకోటి నేర్పిస్తుంది, మానవుడు మానవుడిని ఆరాధించకూడదు, నరుడు యొక్క పాదాలకు సాగిలపడకూడదు. సో మన దేశంలో అది లేదు. అదొక భయంకరమైంది. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. అడ్డం ఎవరు వచ్చినా దేవోభవ. అడ్డం వచ్చారు కదా మరి. ఇలాంటిది రాసుకున్నారంటే దాంట్లో ఎంతో గొప్ప భావం ఉంది, దాంట్లో ఉంది. కానీ అది జ్ఞానము కాదు. దాంట్లో మంచి ఉంది, తల్లిని ఆ యొక్క దైవాల్లాగా చూడాలని. కానీ వాళ్ళు దైవాలు కాదని, అసలు దైవం తెలియకట రాసుకున్నారు తప్ప. మరి క్రైస్తవులకు, దేవుడి యొక్క యూదులకు ఈరోజు మాత్రం ఆపరం లేదు. ఏ నరుడు దైవము కాదు, ఏ తల్లి తండ్రి దైవం కాదు. బైబిల్లో 10 ఆజ్ఞలలో దేవుడు ఇచ్చాడు కదా. ఆ యొక్క ఎన్నో ఆజ్ఞ? 5వ ఆజ్ఞ. వాగ్దానంతో నీ తల్లిని తండ్రిని పూజించమన్నాడు, సన్మానించమన్నాడు. సన్మానించాలి కనుక, అంతేనండి. నీ గురువును సన్మానించాలి తప్ప. కనుక నేను చెప్తున్నాను, మా పిల్లలు కూడా స్కూల్లో చదివారు, ఏనాడు టీచర్ల కాలు మొక్కేయలేదు మేము. కావాలంటే స్కూల్ బీకి పారేస్తాం అంతే, స్కూల్లోంచి. గుర్తుపెట్టుకోండి, ఈరోజు మీరు వెళ్ళి ఎవరి యొక్క ఆశీర్వాదాల కొరకు వాళ్ళ పాదాలను మొక్కకూడదు. నరుడి ఆత్మ నరుడి దగ్గర కాదు, దేవుని దగ్గర సాగిల పడాలి. ఈరోజు మన దేశంలో కాళ్ళు మొక్కుడు ఏందండి? భయంకరంగా దొరాని కాలు మొక్కుతా దొర అంటారు కదా, బాంచన్ దొర అని. ఏంది అసలు అంటే పాపం అలాగని ఏలుబడి అయిపోయి అలాగునైపోయి చివరికి దాన్ని చేసుకొని నీ తల్లి, నీ తండ్రి, నీ గురువు దైవాలని చెప్పారు తప్ప అసలు దేవుణ్ణి ఎవరో చూపించలేకపోయారు. కనుక ఈ బైబిల్ చెప్తుంది, యేసుకు సాగిలపడ్డారు వాళ్ళు. యేసు దైవం కనుక సాగిలపడ్డారు, యేసు దేవుడు కనుక సాగిలపడ్డాడు, యేసు సృష్టికర్త సాగిలపడ్డాడు, యేసు రక్షకుడు, విమోచకుడు, ప్రజాపతి కనుక జ్ఞానులు సాగిలపడ్డారు తప్ప మరియకు సాగిలపడలేదు. మీరు కూడా ఏనాడు ఏ నరుడిని మొక్కద్దండి. మొక్కితే మాత్రం దేవుని ఆత్మను దుఃఖపరిచిన వాళ్ళు అవుతారు. ఆదిమ అపోస్తులు వెళ్ళి అద్భుతాలు చేస్తుంటే జనులు వచ్చి సాగిలపడితే వాళ్ళు చేసేది దన్నమని వీళ్ళు సాగిలపడే లేపేసేవాళ్ళు. బాబు అరే మేము కూడా మనుషులమేరా, మీలాగనే మేము ఈ అద్భుతాలన్నీ చేస్తున్నామంటే అది దేవుడి కృప, మమ్మల్ని కాదు. మీరు యేసును మొక్కండి, యేసును ఆరాధించండి అని యేసు వైపుకి తిప్పేవాళ్ళు. సో ఈరోజు వరకు కూడా గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని ఎవరైనా వచ్చి కాళ్ళు మొక్కుతుంటే తదాస్తు అని అనద్దు. తర్వాత మీ పని తదాస్తు, ఇంకెంతే సంగతులు కింద. ఎందుకంటే నీకు తెలుసు కనుక. తెలియకపోతే పర్లేదు. ఇప్పుడు టీచర్లు, స్టూడెంట్స్ అంతా వచ్చి టీచర్లు మొక్కుతుంటే వాళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారండి? వాళ్ళ విశ్వాసం అది. తెలియక అజ్ఞానులు, అవివేకులు కనుక స్టూడెంట్స్ని దీవిస్తున్నారు, గురువులు దీవిస్తున్నారు. కానీ ఒకరోజు వాడు అజయపాల మాట విన్నాక ఇక ఛాన్స్ ఉండదు, ఫినిష్ అయిపోతుంది. ఎందుకంటే దేవుడు ఎవరో సృష్టిక. నీ నాసికా రంధ్రాల్లో ఊపిరి ఉంది, వాళ్ళే ఉంది. ఊపిరి పోతే నువ్వు పనికి మాలిన ఒక కుక్క, సచ్చిన కుక్కతో సమానం కూడా. ఏం చేసుకుంటావు? ఊపిరి పోతే నువ్వు ఎవరికైనా ఊపిరి పోయగలుగుతావా? ఎవరికైనా ప్రాణం నిలపగలుగుతావా? కాదు. నీ ఆది ఎంతో అంతమేంటో నీకు తెలియదు, నువ్వెట్టో దైవం అవుతావు? ఆది అంతా లేనివాడు దైవం కనుక ఆయన్నే మొక్కాలి. కనుక ఈ జ్ఞానులు సాగిలపడ్డారు, పూజించారని బైబిల్ చెప్తుంది. తర్వాత ఏం చేశారు? మన ఆఖరి భాగం. ఆ శిశువుని చూసి సాగిలపడి ఆయన పూజించారు. తమ పెట్టెలు విప్పి బంగారము, సామ్రాణి, బోళము ఆయన కానుకలు. వీళ్ళు మూడు ఉన్నాయి కనుక ముగ్గురు జ్ఞానులు అని చెప్తారండి. 3, 4, 12 మంది బైబిల్లో మనకు లేదు, జ్ఞానులు వచ్చారు. కానీ ఈ యొక్క 3కు మాత్రం ఇంపార్టెన్స్ ఉంది. వాళ్ళు మొట్టమొదటి బంగారం తీసుకొని వచ్చి ఇచ్చారు. మెసేజ్ ఎండింగ్లో ఇంకా 5 నిమిషాలు మంచిగా వినాలి. బంగారము దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ఉట్టి చేతులతో ఆరాధించలేదు, వాళ్ళు కానుకలతో ఆరాధించారు. కనుక కానుకలు, అర్పణలు మంచివే. కానీ వీళ్ళు ఇచ్చిన కానుక అర్పణతో దేవుడు మనకు యేసు జన్మలో ఒక గొప్ప సంగతిని బయలుపరుస్తాడు. బంగారం ఎందుకు ఇచ్చారండి? ఎప్పుడైనా ఆలోచించారా? వాళ్ళు చాలా ధనవంతులు కనుక, లేకపోతే జ్ఞానులు కనుక, వాళ్ళ దగ్గర బంగారం ఉంటుంది కనుక బంగారం ఇచ్చారు అని అనుకుంటే అది కరెక్టే, తప్పేం కాదు అది. ఎందుకంటే ధనవంతులు పెద్ద పెద్ద గిఫ్ట్లు ఇస్తారు కదండి. అయితే బంగారం అని దేవుడు ఎందుకు రాపిచ్చాడంటే, బంగారం దేనికి గుర్తుగా ఉందంటే దైవత్వానికి గుర్తుంది, డివినిటీకి గుర్తుగా ఉంది. ఇది ఈ యొక్క బైబిల్లో మెటల్స్ గురించి స్పష్టంగా ఉంది. ఏ యొక్క మతాల్లో, ఏ యొక్క రాజ్యాల్లో, ఏ విశ్వాసాలు ఎవరికి ఏ జ్ఞానం సరిగ్గా ఉన్నా లేకపోయినా ఈ ప్రపంచంలో అసమానమైన యొక్క జ్ఞాన గ్రంథం దీంట్లో. గోల్డ్ సింబలైజెస్ ద డివినిటీ ఆఫ్ గాడ్.
ఇది దేవుడికి సూచనగా ఉంది. వెంటనే రెండవ మెటల్ కూడా బైబిల్ చెప్తుంది. సిల్వర్, వెండి దేనికంటే విమోచనకంటే ఒక మనిషి బంధింపబడ్డప్పుడు వెండి ఇచ్చి విమోచించుకుంటారు. దాసులు అన్నాడు అంటే బానిసలను విడిపించడానికి. కనుక యోసేపును వాళ్ళ అన్నలు 20 వెండి నాణేలకు అమ్మేసేశారు. యేసు ప్రభువును 30 వెండి నాణేలకు అంటే దాసుల వెలగట్టారు యేసు ప్రభుకి. కనుక వెండి విమోచనకు సూచనగా ఉంది. మూడోది ఇత్తడి దేనికి సూచనగా ఉంది? అసలు ఇత్తడి మనం అసలు వాడట్లేదు కదా, దాన్ని ఇంగ్లీష్లో బ్రేజ్ అని అంటారంటే ఆ యొక్క ఇత్తడి కనుక బ్రాస్, అది బ్రాంజ్ని అది తీర్పు కొరకు వాడతారండి. దేవుడి బైబిల్లో తీర్పు ఉన్నప్పుడల్లా వచ్చాడు. 4వ మెటల్ ఐరన్ దేనికి వాడతారంటే ఈజ్ ఏ మిలిటరీ మెటల్, శిక్షకు వాడతారు కనుక కదా. మనం ఎవ్వరం వెండి కత్తి తీసుకొని పోయి యుద్ధం చేయరు ఎవడైనా కదా, వెండి అటే పోద్ది కనుక, మూతి కూడా పగులుతుంది కనుక ఎవరు వెండి కత్తది. ఐరన్ చీప్ కనుక ఐరన్ శిక్ష. సో ఈ 4 మెటల్స్లో ఈ యొక్క జ్ఞానులు ఏది ఇచ్చారండి? వాళ్ళకు బంగారం ఇచ్చారంటే ఇక్కడ బంగారం దేనికి గుర్తుకుందండి? గాడ్ ఈజ్ లవ్, దేవుడి ప్రేమ గలవాడు కనుక. డివినిటీ అంటే ఈ యొక్క దేవుడు ప్రేమామయుడు కనుక, దేవుడు ప్రేమై ఉన్నాడు కనుక, ప్రేమ లేనివాడు దేవుడిని ఎరగడు కనుక, దేవుడు లోకాన్ని ప్రేమించి తన కుమారుని ఇచ్చాడు కనుక ప్రేమామయుడే దేవుడు. ఇది తెలియక ఈరోజు బంగారు బొమ్మల్ని చేసి ఏం చేస్తున్నారండి? వెళ్ళి మొక్కిపిస్తారు. బంగారం చూడండి తల మెరిచిపో, దేవుడు దండాలు కొట్టే. ఇక బంగారం తెచ్చి తాపం చేసి అంతా మొత్తం ఎక్కించి బంగారు విగ్రహాలను చేస్తున్నారు. అయ్యో ఎంత పిచ్చి! ఇక్కడ దేవుడు బంగారం చెప్తుంది, దానికి బంగారము ప్రేమకు, దైవత్వంలో ఉండేది ప్రేమకు గుర్తు కనుక ఈరోజు బంగారు బొమ్మల్ని, వెండి బొమ్మల్ని చేసి మొక్కిస్తున్నారే. వీళ్ళు బంగారం అంటే దేవుడు అనుకుంటున్నారు, కానీ బంగారం అంటే కాదు, బంగారం దేవునికి పోలికగా ఆ యొక్క ప్రెషియస్ మెటల్గా దేవుడు చెప్తున్నాడు ప్రేమకు అర్థ. ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచించండి. అందు గురించే క్రైస్తవులు బంగారు బొమ్మల్ని మొక్కరండి, బంగారు విగ్రహాలను చేసుకోరు. బంగారం యొక్క ఎలాంటిది అవసరం లేదు, ఎందుకంటే బంగారం లాంటి యేసు ప్రేమ ఉంది. పాపములో, శాపములో, అవిధేయులు, తిరుగుబాటు, దిక్కుమాలిన మనల్ని ఇంకా ప్రేమిస్తున్నాడంటే ఆ ప్రేమ అది బంగారానికి సూచన. అలాంటి ప్రేమతో ప్రేమించే యేసు ఈరోజు ఆయనకు బంగారం తీసుకొని వచ్చారు. సో ఈ బంగారం మన పక్కన పెడితే, బంగారం అంటే ఏంటి? ఇంకోటి రెండవది, బంగారం అంటే ఏంటి? ధనము కాదండి బంగారం కదా. మీరు బంగారం కొనుక్కోండి, మీరు బంగారం సంపాదించుకోండి, మీరు బంగారం దాచిపెట్టుకోండి, మీరు వీలైతే మణపురంలో బంగారం పెట్టుకొని లోన్ తెచ్చుకోండి. బంగారంతో ఏమి కదా, బంగారం అంటే ధనం అండి. ఇక్కడ నెంబర్ 1 వాళ్ళు ఏం చేశారు తెలుసా అండి? ఈ బంగారం వాళ్ళకు దారిలో వెళ్తే పనికొస్తుంది. వాళ్ళు కొంత దూరం పోయినాక వాళ్ళకు తిండికి కానీ, వాళ్ళ యొక్క ప్రయాణానికి కానీ, వాళ్ళ యొక్క దాసులకు కానీ ప్రతిదానికి ఆ యొక్క మనీ పనికొస్తుంది కనుక వాళ్ళు ఈ యొక్క మనీని ఎవరికి ఇచ్చేస్తున్నారు? యేసుకి ఇచ్చేస్తుంటే వాళ్ళ ధనాన్ని దేవునికి ఇచ్చారు. ఎందుకంటే యేసు నీవే మా ధనము. గట్టిగా చెప్పండి కొట్టాలి. యేసును ఆరాధించడంలో యేసయ్య నాకు ఈ లోకంలో ఏ ధనము కాదు, నీవే నా ధనము, నీవే నా ధనము. అది సూచన ఇక్కడ. దేవుడు నా ధనము. ఈరోజు ఎంతమంది నమ్ముతున్నారండి దేవుడు నా ధనం అని కదా? ఈ భూమి మీద చాలామందికి ఆ యొక్క అవగాహన లేదు. ఈరోజు ఎంత డబ్బు సంపాదించుకోండి కానీ దేవుడు చెప్పాడు, ఈ లోకంలో మీ ధనము చిమ్మెట కొడుతుంది, దొంగిలిస్తాడు, తుప్పు పడుతుంది అన్నాడు. యేసుప్రభు తుప్పు పడుతుంది అంటే మన దగ్గర నోట్లకు తుప్పు పడుతుందా? అంటే ధనం అంటేనే ఆ భాషలో బంగారము, తుప్పు పడుతుంది, వాటికి వచ్చేస్తుందని దేవుడు ఈరోజు ఏం చెప్పాడంటే మీ ధనాన్ని పరలోకంలో దాచుకోమన్నాడు. అంతేకాదు ఈరోజు ధనాపేక్షతో బతికితే మనల్ని మనం పొడుచుకుంటామని ఈ ధనం విషయంలో బైబిల్ ఎంతో మాట్లాడుతున్నప్పుడు ఈ జ్ఞానులు మనకేం నేర్పిస్తున్నారంటే, ప్రభువా మేము దారిలో వెళ్తున్నాము, ఏం అవసరం లేదు, మా ధనము నీవే అని చక్కగా ధనాన్ని యేసుప్రభు దగ్గర ఈ రోజు వరకు భూమి మీద ప్రపంచంలో దేవుడికి భయంకరమైన అడ్డు వచ్చేది ఏంటి తెలుసు? ధనమే. యేసుప్రభు దగ్గరకు ఒక ధనవంతుడు వచ్చాడు. లూకాసు వార్త 18 మీ అందరికీ తెలుసు, పోయి చదువుకోండి కావాలంటే. లూకాసు వార్త 18 వచ్చి, యేసయ్యా నేను పరలోక రాజ్యం పోవాలంటే యేసుప్రభు అన్నాడు, నువ్వు ఆజ్ఞలు గాయకుండా, నేను చిన్నప్పటి నుంచే గాయకుంటున్నాను, నేను దొంగతనం చేయను, వ్యభిచారం చేయను, ఆయనకు నరహత్య చేయను, పొరుగువాని మీద, ఇవన్నీ అనుకున్నావా? అవును, మరి అయినా మరి నువ్వు పరలోకానికి పోవాలి కదా నాయన అంటే ఛాన్స్ లేదు. అవన్నీ గైకోనాక కూడా లేదు. అప్పుడు యేసుప్రభు ఏమన్నా తెలుసా? నీవు వెళ్ళి నీ ఆస్తిని అమ్మి వచ్చి నన్ను వెంబడించమన్నప్పుడు బైబిల్ ఏమెండ్ అయిపోతుంది తెలుసా అండి? వాడొక్కసారి దిమ్మ తిరిగి షాక్ అయిపోయింది. ఎందుకు? వాడు బహుధనవంతుడు కనుక ఆ ధనాన్ని వదులుకోలేక. విచారకరమైంది బైబిల్లో. మోస్ట్ సాడెస్ట్ థింగ్ బైబిల్లో రాయబడింది. ఇలాంటివి 2-3 ఉన్నాయి, అవి కూడా ఎప్పుడైనా సిరీస్లో చెప్తాను.
దేవుడి దగ్గరికి వచ్చి దేవుణ్ణి చూసి దేవుడితో మాట్లాడి దేవుడు చెప్పిన ఆ యొక్క సింపుల్ విషయాన్ని అతడు తీసుకోలేక అతడు ఎందుకు నశించిపోయాడంటే ఈరోజు మనుషులకు అత్యధికమైన భయంకరం అడ్డొచ్చేది ధనమే. కనుక ధనమా దైవమా అనే పాటలు కూడా సినిమాలు కూడా వచ్చినాయి. కనుక ఈరోజు ధనాన్ని వెంబడిస్తే దైవం పోతాడు, దైవాన్ని వెంబడిస్తే ధనం అక్కర్లేదు. వీళ్ళు దైవాన్ని దగ్గరికి వచ్చారు కనుక ఇక బంగారం అక్కర్లేదు, ఇచ్చేశారు బంగారం అంతా, అవసరం లేదు బంగారం. ఈరోజు నీ ధనంతోనూ దేవుణ్ణి సేవించలేవండి. ధనాన్ని వదిలిపెడితే సేవిస్తావు. మరి ధనం నీ కొరకు ఖర్చులు అదంతా వేరే, అదంతా ఎకనామిక్స్, అదంతా కూడా బ్రతుకు. కానీ ధనాపేక్ష కలిగి ధనాన్నే వెంటలిడుతూ వడ్డీల మీద వడ్డీలు తీసుకుంటూ బ్రతికితే నీ డబ్బు నిన్ను రక్షించలేదు. అసలు మన డబ్బే రక్షించినట్టయితే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎందుకు చచ్చేవాడండి? ఎందుకు చచ్చిపోయాడు? అసలు ఎంత డబ్బు లేదు ఆయన దగ్గర, ఎంత డబ్బు ఉంది ఆయన దగ్గర? అసలు కరోనాకు వస్తట్లేదు. ఒక రిక్షా వాడు రోడ్డు మీద పక్కన ఉండేవాడు మంచిగా బతికాడు కరోనా వస్తే. బైబిల్ చెప్తుంది ధనం కాదు కనుక మన ధనము దైవమై ఉండాలి కనుక ఆ ధనాన్ని బంగారాన్ని ఇచ్చేసాడు. ఇది మొదటిది. రెండోది ఏమి ఇచ్చారండి? సాంబ్రాణి. కనుక సాంబ్రాణి అంటే ఏమిటి కదండి? ఫ్రాంకిన్సెన్స్ అంటారు. అది ధూపం వేసుకుంటారు కదండి, ధూపం వేస్తారు, చిన్నపిల్లలకి వేస్తారు జలుబు అవి రాకుండా. అక్కడి నుంచి సాంబ్రాణి వాడుతుంటారు. సో సింపుల్గా బైబిల్లో మనం తీసుకుంటే దీనికి ఒక ఇంటర్ప్రిటేషన్ ఇస్తే సాంబ్రాణి వాళ్ళకి ఎందుకు ఇచ్చేసారంటే వాళ్ళు దారిలో వెళ్తూ ఉంటారు ఇంకా 2000 కిలోమీటర్లు, మధ్యలో వాళ్ళకు అనారోగ్యాలు వచ్చినాయి అనుకోండి, ఈ సాంబ్రాణి మనకు వస్తుంది. ఆ సాంబ్రాణితో దగ్గు జలుబు ఇంకేదైనా రావచ్చు, వాటిలోంచి కావాలంటే కొంత సాంబ్రాణి ఉండాలి. కానీ వాళ్ళు సాంబ్రాణి యేసుప్రభుకి చేంజ్ చేశారు తెలుసా? రెండోది, యేసయ్యా మా ధనము నీవే, మా ఆరోగ్యము నీవే. గట్టిగా చెప్పండి కొడదామా? ఆయన పొందిన దెబ్బల గాలి చేత స్వస్థత. వాళ్ళకి తెలియదు అవన్నీ, వాళ్ళు ఏ విషయ గ్రంథం చదవలేదు. బట్ జీసస్ ఈజ్ అవర్ హీలర్. ఈయన మాకు స్వస్థత. సాంబ్రాణి ఎందుకని ఇచ్చేసేసారు అంతే. ఇంకా సాంబ్రాణి వాడుకోండి వాళ్ళకి ఇచ్చేసారు ఫ్యామిలీ. మాకు ఇక సాంబ్రాణితో ప్రాణం. ఇక్కడ నుంచి మా దేశానికి విల్ గో సేఫ్, మాకు ఏ రోగం రాదు, ఏ బాధ రాదు, మంచి ఆరోగ్యంతో వెళ్ళిపోతామని. ఈరోజు వరకు భూమి మీద అలాంటి భక్తులు అండి, వాళ్ళ ఆరోగ్యాల కొరకు ఈ లోకంలో అక్కడ ఇక్కడ ఏదేదో చేసి ఏ యొక్క ఏమంటారు అవి కదా ఇన్సూరెన్సులు చేసుకోకుండా దేవుని యొక్క సన్నిధిలో అలాగున బ్రతకాల్సిన అవసరం లేదు. ఆయన గాయాల నుంచి స్వస్థత వస్తుంది కనుక నాకు ఇంకెందుకు మందులు, నాకెందుకు అపోలో ఫార్మసీ 24/7, నాకెందుకు మెడ్ ప్లస్ అవసరం లేదు. సో యేసుక్రీస్తులో వాళ్ళు దేవుని ఆరాధించడంలో సాంబ్రాణి ఇచ్చి ఏం చేశారంటే, ప్రభువా మా ఆరోగ్యము నీవే, నీతి సూర్యుడి మీద కొరకు దించిన అతని రెక్కలలో ఆరోగ్యం కదా. మలాకి 4:2 ఉంటుంది. ఇది రెండవది. ఇక మూడవది బైబిల్ చెప్తుంది బోళం ఏం చేస్తారండి? బోళం అంటే ఏంటో తెలుసా? అది చచ్చిపోయినప్పుడు దాన్ని బోళముతో శవము కుళ్ళిపోకుండా, శవలోంచి వాసన రాకుండా, శవము నాశనం కాకుండా దాన్ని బోళం. మరి యేసుప్రభుకి బోళం తీసుకొని వచ్చి ఇచ్చారు. మరి ఈ బోళం వీరికి పనికి రాదా? ఖచ్చితంగా పనికి వస్తుంది. వీళ్ళంతా జ్ఞానం లేసి వాళ్ళ ఇక దేశానికి వెళ్ళాలి. మధ్యలో ఎవడని సస్తే ఏం చేస్తారా? శవాన్ని అక్కడ ఎడారిలో వదిలిపెడతారా కదా? ఎడారిలో కుక్కలు కూడా ఉండవు పీక్కోవటానికి కదా. అవి అట్లా ఆ ఎడారి మట్టిలో కలిసిపోవాల్సిందే. ఏమన్నా ఆకాశం నుంచి డేగలు గద్దలు వచ్చి పీక్కొని పోతాయి తప్ప వాళ్ళు అయ్యో ఎట్లా? ఈ బోళం ఉంటే ఏం చేయొచ్చు? మన బోళంతో ఇచ్చేసుకొని ఆ శవాన్ని తీసుకొని మన దేశానికి వెళ్ళి చక్కగా అక్కడ సమాధి చేయొచ్చు. కానీ ఇప్పుడు బోళం ఈయనకి ఇచ్చేస్తే ఎట్లా అంటే, వాళ్ళు మూడోది ఏం నమ్మారు? యేసు ఆయన మా జీవము. గట్టిగా చెప్పండి పెడదామని. జీసస్ ఈజ్ అవర్ లైఫ్. మేము సావము, ఈయన చూసాం మేము. ఇంకా ఈయన జగద్రక్షకుడు, ఈయన జీవాధిపతి అని చెప్పి వాళ్ళు మరణానికి భయపడలేదు. మా జీవమును వేసయ్యా, మమ్మల్ని మరణం ఏలుపడదు, వెళ్ళిపోతాం, చక్కగా మా దేశానికి వెళ్ళిపోతామని ఆ బోళం కూడా సమర్పించారండి. ఇక్కడ బైబిల్ మనకి ఏం చెప్తుందంటే, యేసుక్రీస్తుని ఆరాధించి దగ్గరికి వచ్చిన యేసు జన్మలో ఈ యొక్క జ్ఞానుల్లో మొదటిది వాళ్ళు పైనున్న వాటిని వెతికే వాళ్ళు, అంటే దేవుడి యొక్క రాజ్యం పై సంగతులు వెతికారు. రెండవది, ఎన్ని ఆటంకాలు వచ్చినా వాళ్ళు యేసు దగ్గరికి వెళ్ళాలనే ఒక గొప్ప పట్టుదలతో కూడిన సమరుడిది. ఇప్పుడు మూడవది నేను చెప్పింది ఈ భాగాలన్నింటిలో వెరీ సింపుల్. అదేమిటంటే, యేసు ఎదుట సాగిల పట్టడానికి వాళ్ళ అహం అడ్డు రాలేదు. యేసుని ఆరాధించడానికి ఆ చిన్న ఇంటిలో పేదవాళ్ళ ఇంట్లోకి రావడానికి వాళ్ళ యొక్క జ్ఞానం అడ్డు రాలేదు. యేసుని ఆరాధించడానికి వాళ్ళ యొక్క ధనము అడ్డుగా లేదు. వాళ్ళ యొక్క ఈ లోకపు యొక్క గొప్పతనాలు ఏవి అడ్డు రాలేదు. అంటే బైబిల్ ఏం చెప్తుంటే, వీళ్ళు సమర్పించుకున్నారు, వీళ్ళ సమర్పణ గొప్పది. సో బైబిల్ యేసు జన్మలో మనకు నేర్పించేది ఏంటంటే, వీళ్ళ సమర్పణ గొప్పది. సో యేసుని ఎవరు చూస్తారు, ఎవరు ఆరాధిస్తారు, ఎవరు ఆయన ద్వారా దేవుని యొక్క బిడ్డలుగా ఆ కృపను అవి పొంది కృతార్థులు అవుతారంటే సమర్పించుకున్న వాళ్ళే. ఈరోజు ఎంతమంది సమర్పించుకుంటున్నారండి? ఈరోజు
యేసు ప్రభువుని సంవత్సరాలు వెంబడిస్తారు, కానీ దేనిలో సమర్పించుకోరు. దేనిలో సమర్పించుకోరు. క్యాజువల్గా వస్తారు. మన బంధువులని హిందువులు టెంపుల్స్కి వెళ్తారు, వాళ్ళు అక్కడ గంట కొడతారు, ఇక్కడ వేరేది కొట్టి వెళ్ళిపోతారు, అంతే, ఏమీ లేదంతే. ఎన్ని సంవత్సరాలు సమర్పణ లేకపోతే యేసు జన్మ అంటే సమర్పణ. ఎవరి సమర్పణ? మహాజ్ఞానులు సమర్పించుకున్నారు యేసు ప్రభు గారు. ఇది బైబిల్ చెప్తుంటే నేను ఒక ఆయన గురించి చెప్తాను. ఆయన చచ్చిపోయింది May 1 అండి. ఒక ఆయన చనిపోయాడు May 1 చనిపోయాడు. ఆ చచ్చిపోయిన ఆయన్ని ఎప్పుడు పాతి పెడతారు మీరు చెప్పాలి. ఇంకా కాము కూర్చోవద్దు. ఎప్పుడు పాతి పెడతారు? 3వ రోజు మంచి రోజా? 5వ రోజా? ఏ రోజు పాతి పెడతారు? ఎప్పుడు వెళ్తా? ఆ రోజు పాతి పెడతారు మ్యాక్సిమం కదా, మ్యాక్సిమం పాతి పెట్టేస్తారు మహా అంటే. కానీ నేను May 1 ఆయన చనిపోతే ఆయనను May 7 కూడా ఆయనను పాతి పెట్టలేదండి. సరే ఎందుకంటే ఎవరో రావాలేమో ఆయన చూడటానికి, ఆఖరి చూపులు, చివరి చూపులు, వీడుకోలు చూపులు కనుక దూరం నుంచి రావాలని శవాలను ఆపుతారు, పెడతారు. కనుక ఆయనకు May 1 చనిపోతే ఆయనను కనీసం June 1 కూడా సమాధి చేయలేదండి. June 1 ఎందుకంటే ఏమో పరిస్థితులు బాగాలేవేమో, అప్పుడు కూడా కరోనా లాంటిదని వచ్చి శవాలను బాధ పెట్టడానికి ఆటంకాలు, రాజ్యాల్లో అవి ఇవి గొలవలు ఉంటాయి కనుక ఇవన్నీ అనుకో కాదండి. June 1 కూడా కాదు. పోనీ July 1 చేశారా? July 1 కూడా చేయలేదు. జూలై తర్వాత ఏమొస్తుందండి? ఆగస్ట్ వస్తుంది కదా. ఆగస్టేనా? ఉన్నారా ఇక్కడే? ఆగస్ట్ వస్తుంది. ఆగస్టులో ఆయన సమాధి చేయలేదు. ఆగస్ట్ తర్వాత ఏమొస్తుందండి? సెప్టెంబర్ వస్తుంది. సెప్టెంబర్లో కూడా చేయలేదు ఆయన. అలాగున్న సెప్టెంబర్ చేయలేదు, అక్టోబర్ చేయలేదు, నవంబర్ డిసెంబర్ వచ్చింది. ఈ సంవత్సరంలో ఆయన సమాధి అయిపోద్ది అనుకుంటే December 31 కూడా ఆయన చేయలేదండి సమాధి. May 1 చనిపోయిన వాడు కదండి. ఇప్పుడు డిసెంబర్ అంటే 7వ నెల వస్తుంది సమాధి చేయలేదు. ఆ తర్వాత సరే కొత్త సంవత్సరంలో వాళ్ళకి ఏమన్నా తిథులు అవి ఏమన్నా ఆచారాలు ఉండి అని జనవరి 1 కూడా చేయలేదు, February 1 కూడా చేయలేదండి. మళ్ళీ March 1 చేయలేదు. ఎండలు ఎక్కువ ఉంటే కనుక ఎవడు పోయి దూతాడు పెడతాడు అనుకో. ఆయనను మార్చిలో చేయలేదు, April 18 చేశారు ఆయనను. May 1 చచ్చిపోతే ఒక సంవత్సరంలో నెక్స్ట్ ఇయర్ April 18 రోజు ఆయన సమాధి చేశారు. ఎవరో తెలుసా అండి? ఆయన సమాధి చేయడానికి అంత లేట్ ఎందుకైందో తెలుసా? ఆయన సమాధి చేయకముందు ఆయన ఒకటి కోరుకున్నాడు, దాన్ని నెరవేర్చడానికి చేశారు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన చనిపోయిన ప్రదేశంలో చనిపోగానే బాడీని ఇక్కడ కోసారండి. ఇక్కడ కోస్తే ఏముంటుంది? గుండె బయటికి తీశారు. వాళ్ళు కోసి కత్తితో ఇట్లా కోసి గుండెని తీసి ఆ గుండెను అక్కడ పాతి పెట్టారు. మళ్ళీ కుట్లేసేసారు. అప్పట్లో పెద్ద ఏమి మెడిసిన్ వేసేసి ఏదో బాంబ్స్ అప్పుడు ఉన్న దాంట్లో పెట్టేసేసి బాగా రోల్ చేసేసి ఆయనను చుట్టి భుజం మీద వేసుకొని ఆయన సమాధి కొరకు నడుచుకుంటూ భుజం మీద వెళ్ళాం. ఎన్ని కిలోమీటర్లు? ఎన్నో కిలోమీటర్లు వెళ్ళి ఆ యొక్క మేలో చచ్చిపోతే 1-2 డేస్లో కోసారు, బాడీ గుండె తీసేశారు. ఆ తర్వాత జూన్ అంతా నడిచారు, జూలై నడిచారు, ఆగస్ట్ నడిచారు, ఏమన్నా కరెక్ట్గా ఆ డీటెయిల్స్ అయితే లేవు నా దగ్గర. నడిచి ఆ తర్వాత ఆ బాడీని ఒకరి దగ్గరికి పంపించాలి కనుక వాళ్ళు సముద్రం దగ్గరికి వెళ్తున్నారు. సముద్రంలో పడేయటానికి కాదు, సముద్రంలో ఓడలు ఉంటాయి కనుక ఆ ఓడ ఎక్కిచ్చి ఆయన దేశానికి పంపిస్తే ఆ ఓడలో ఆయన బాడీ పెట్టినాక ఆ బాడీ ఓడలు అప్పుడు స్లోగా వెళ్ళి అది నెలలు వెళ్ళి ఆ దేశానికి ఆ యొక్క ఏప్రిల్లో వెళ్ళింది. ఏప్రిల్ మరి 10-11 తారీఖు అక్కడ ఉన్న వాళ్ళంతా బాడీని తీసుకొని వెరీ గుడ్ అని చెప్పి దాన్ని ఇచ్చేసుకున్నారు. మళ్ళీ డౌట్ వచ్చింది, ఆ బాడీనే ఈ బాడీనా కాదా, ఆయనదేనా కాదా? ఎందుకంటే ఆనవాళ్ళంతా దాదాపు May 1 నుంచి April 18 ఎంత అవుతుందో తెలుసా అండి? నేను క్యాలిక్యులేషన్ చేసుకున్నాను కనుక 353 days అవుతుంది. ఎందుకంటే ఇంకో 12 రోజులు అయితే సంవత్సరం కదా, సంవత్సరానికి 365 రోజులు, 12 రోజులు తీసేది 350 days తర్వాత ఆ బాడీ ఎట్లుంటుందా? ఈయన ఆయనో కాదు అని చెప్తే వాళ్ళు ఒకటి చెక్ చేశారు, ఆయన చెయ్యి చూశారండి, ఇది అతందే, ఇక్కడ చెయ్యికి ఒక గాయం ఉంటుంది అనమాట అని చెప్పి అప్పుడు ఆయన సమాధి చేసేసారు. ఎవరంటేనా డేవిడ్ లివింగ్స్టన్ అండి. ఈ భూమి మీద బ్రతికిన ఒక గొప్ప మిషనరీ, ఇంగ్లాండ్ మిషనరీ. ఆయన ఆఫ్రికాకి వెళ్ళి మిడిల్ ఆఫ్రికాలో జాంబియా అని ఉంటుంది, అక్కడ నైలు రివర్లో ఉండే ఆ యొక్క విక్టోరియా ఫాల్స్ అనేది కనుక్కున్నాడు. ఆ యొక్క ఎక్కడైతే ఆ యొక్క జలపాతం ఉందో విక్టోరియా ఫాల్, ప్రపంచంలోనే అతి బెస్ట్ వాటర్ ఫాల్ అంటారండి. పోవాలి ఆఫ్రికా బదులు ఆ వాటర్ ఫాల్కి ఒకవైపున 2 వైపులా ఈయన డేవిడ్ లివింగ్స్టన్ విగ్రహం ఉంటుందండి. ఇప్పుడు పోతే అంటే అది పర్యాటకులు వెళ్తారు కదా, టూరిస్టులు వెళ్తే ఉంటుంది. మరి ఆయనకు ఆఫ్రికాతో ఏం పని అంటే ఆయన ఆఫ్రికాలోకి సువార్తను ప్రకటించడానికి వెళ్ళాడండి. అక్కడ నరమాంస భక్షకులు మనిషిని వండుకొని చక్కగా తిని పారేస్తారు. వాళ్ళ మధ్యలోకి వెళ్ళి వాళ్ళతో స్నేహం చేసి
వాళ్ళను సింహాలు వచ్చి వాళ్ళని తింటుంటాయి. అప్పుడప్పుడు సింహాలు వచ్చి లేకపోతే కనుక నా దగ్గర గన్ను ఉంది, నేను సింహాన్ని చంపుతారని చెప్పి ఒకసారి సింహం వస్తే వెళ్ళి షూట్ చేస్తే దానికి సరిగ్గా తగలలేదు, అది వచ్చి చేయి పట్టుకుంది. చెయ్యి పీకి పారేస్తుంటే మిగతా ఆఫ్రికన్స్ కలిసి ఆ సింహాల నుంచి విడిపిస్తే ఇక ఆ చెయ్యి తర్వాత బాగా కాలేదు. తన లైఫ్లో చెయ్యి ఇంకెప్పుడు పైకి లేకపోయాడండి. అలాగున బ్రతికి ఆఫ్రికాలో ఆ యొక్క జాంబియా ఆ ప్రాంతంలో మిడిల్ ఆఫ్రికాలో తిరిగి అనేకులకు సువార్త ప్రకటించి అక్కడ సంఘాన్ని స్థాపించిన ఒక గ్రేట్ మిషనరీ డేవిడ్ లివింగ్స్టన్. ఆయన బాడీ ఇక్కడే ఉండాలని వాళ్ళు కోరుకున్నారు. ఇంగ్లాండ్ వాళ్ళు ఏం చేశారు, కాదు ఆ శరీరం మాకు కావాలంటే ఆయన ఛాయిస్కి వదిలేస్తారు. ఆయన ఏమనంటే నా మనసు ఎప్పుడు కూడా ఆఫ్రికా మీద ఉంటుంది కనుక నా గుండెని ఇక్కడ పెట్టండి, నా బాడీని ఎవరికని ఇచ్చాడు అని చెప్పాడు. అది ఆయన గాథ కనుక ఈరోజు గూగుల్ కొట్టుకొని చూడండి వస్తుంది. నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే సమర్పణ డేవిడ్ లివింగ్స్టన్ ఎట్లా అండి, ఒక్క పైసా ఇవ్వలేరు ఆఫ్రికా వాళ్ళు. బట్టలు లేవు వాళ్ళకు, కరెంటు లేదు, మెడిసిన్ లేదు, ఏమీ లేదు. ఆయన 1873 మే 1న చనిపోయాడండి. డేవిడ్ లివింగ్స్టన్ 1873 మే 1న చనిపోతే ఆయనను ఆఫ్రికాలోని ఈ మిడిల్ ఆఫ్రికాలో జాంబియా ప్రాంతంలో ఉలాలా అని ఉంటుంది. ఉలాలా అనే దగ్గర ఆయన గుండెను పాతిపెట్టి ఉలాలా నుంచి ఆయనను ఆఫ్రికాలో ఒక పోర్టుకి తీసుకెళ్ళి సముద్రం దగ్గర తీసుకెళ్ళి అక్కడ పడవ ఎక్కించి ఆ శవాన్ని తీసుకెళ్ళి ఇంగ్లాండ్కు వెళ్ళి ఇంగ్లాండ్లో వెస్ట్ మినిస్టర్ యాబే అని ఉంటుంది, అక్కడ ఆయనను పాతిపెట్టారు. ఆయన బాడీ ఇక్కడ ఉంది, ఆయన హార్ట్ ఆఫ్రికాలో ఉంది. నా తర్వాత సేవకులు ఎవరు వచ్చినా ఈ ఆఫ్రికాలో వాళ్ళు అమెరికన్స్ కానీ బ్రిటిష్ వాళ్ళు కానీ టర్కీ ఎవడైనా రండి, ప్రపంచంలో గాయపడ్డ స్థలం ఇది ఆఫ్రికా. పాపం వాళ్ళు చాలా నాగరికులు, అమాయకులు, వాళ్ళకి హెల్ప్ చేయండి అని చెప్పి చచ్చిపోయాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను, డేవిడ్ లివింగ్స్టన్ సమర్పణ ఎట్లా ఉంది, ప్రభువా నా దేశం కాదు ఆ దేశం కొరకు నా ప్రాణాన్ని పెడతాను పెట్టాడు. ఈరోజు ఆ యొక్క కారు చీకటి ఖండములో డేవిడ్ లివింగ్స్టన్ దీపాన్ని వెలిగించాడు. దానికి ఏం కావాలి, సమర్పణ. నేను ఎందుకు ఈ మాటలు చెప్పానంటే జ్ఞానుల యొక్క జీవితం మనకేమి నేర్పిస్తుందంటే వాళ్ళకు సమర్పణ ఉందండి. అందరం తలలు వంచుదాము, కళ్ళు మూసుకుందాము. దేవా ఈరోజు యేసు జన్మ, ఆ తర్వాత ప్రభా జ్ఞానుల యొక్క సమర్పణ మేము ఎంత గొప్ప సమర్పణ ప్రభా వారికి ఉంది కనుక వాళ్ళు లేఖనాల పట్ల సమర్పించుకొని వెతికారు కనుక ఆకాశంలో నక్షత్రం తెలిసింది. వాళ్ళకి ఎంత సమర్పణ ఉంది కనుక రాజు హెల్ప్ చేయలేకపోయినా, ఎవడు హెల్ప్ చేయలేకపోయినా వాళ్ళు బెత్లెహేం వైపు వెళ్ళాలని ఆశపడ్డారు. అది సమర్పణ. ఆటంకాలు వచ్చినాక అంతేకాదు వాళ్ళు యేసు దగ్గరికి వెళ్ళి తమ్మును తాము సమర్పించుకున్నారు. వాళ్ళకున్న ఖగోళ జ్ఞాన శాస్త్రవేత్తలు లేకపోతే జ్ఞానులంటే బైబిల్లో ఇంకో చోట కూడా ఉంది, రాజులు నీ వెలుగుకు వచ్చేదరు అని యెషయా గ్రంథం 60లో ఉంటుంది. వారు కానుకలు నీకు సమర్పించేదని అంటారు. కనుక బైబిల్ పండితులు అంటారు వీళ్ళు జ్ఞానులు మాత్రమే కాదు, వాళ్ళు కింగ్స్ అని అంటారు. ఎందుకంటే ఆనాడు ఆ జ్ఞాన చదువు కేవలం రాజవంశములు వాళ్ళే చేసేవాళ్ళు అంతే, మనకు బైబిల్ కాదు కానీ వాళ్ళు రాజులై ఉంటారు అని యెషయా గ్రంథం 60:11 60:10 ఉంటుంది. ఇదిగో నీ యొక్క వెలుగునకు జనములు రాజులు వస్తారని ఉంది. నిజంగా వచ్చారు. అందుకే ఎంత సమర్పించుకున్నారండి వాళ్ళు. ఈయన మా దేవుడు కాదు కదా అని వాళ్ళు సమర్పించుకున్నారు. ఈయన మా మతస్థుడు కాదు కదా అని అనుకోలేదు. సమర్పించుకొని సాగిలపడి బంగారం ఇచ్చి సమర్పించి మా ధనము నీవే, సామ్రాణి ఇచ్చి అదొకవేళ వైద్యానికి పనికొస్తే మా ఆరోగ్యము నీవే, బోళము ఆయనకి ఇచ్చేసయ్యా, మా జీవమునేమో మేము సావము నేను బతికి నేను నమ్మితే అని ప్రభువుని చక్కగా ఆరాధించి వెళ్ళిపోయారు కదా. ఈరోజు నీ జీవితంలో క్రిస్మస్ అంటే ఆ మాట వాడితేనే అంతంత బాధ నాకు అని చెప్తున్నాను. యేసు జన్మ అంటే సమర్పణ. ఒక్కొక్కళ్ళు సమర్పించుకొని ఆయన మహిమను చూచారు కనుక మనందరం ప్రార్థన చేసి ఏం సమర్పించుకున్నావు నువ్వు యేసు కొరకు? నీ బ్రతుకులో నీ సమర్పణ ఎక్కడుంది? కనీసం సమర్పించుకొని ఒక రోజు వాక్యం చదివితే రెండో రోజు మానిపారేస్తావు. నువ్వు కనీసం సమర్పించుకొని ఈరోజు ప్రార్థన చేస్తే రేపు ప్రార్థన చేస్తావు. కనీసం సమర్పించుకొని ఈరోజు ఎవరికైనా స్వార్థ చెప్తా అంటే చెప్ప. ఇలాంటి సమర్పణ మీద ఈ యొక్క యేసు జన్మ ఈ క్రిస్మస్ ఎన్నిసార్లు వస్తే ఉంది, ఎన్నిసార్లు పోతే ఏముంది. అన్లెస్ యూ సబ్మిట్ యువర్ గాడ్, నథింగ్ హ్యాపెన్స్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో అలాగున సమర్పించుకుంటే దేవుడు ఆ యొక్క నిజమైన సంతోషం క్రీస్తు జన్మదేవ్ దేవుడు మనకిస్తాడు. కనుక ప్రార్థన చేసుకుందాం. జీవంగల దేవా, ఈరోజు ప్రభా యేసు జన్మ పార్ట్ 3 మేము నేర్చుకున్నాం నాయన. జ్ఞానులు ప్రభా ఎక్కడో తూర్పు దేశం నాయన, బహుశా మా దేశం దాకా అని చెప్తారు కనుక ఇక్కడి నుంచి బయలుదేరి
యేసుక్రీస్తును చూడటానికి బయలుదేరిన జ్ఞానుల ద్వారా మాతో మాట్లాడావు దేవా. నిజమే, మాకు సమర్పణ లేదు నాయన. ఈరోజు అనేక విషయాల్లో పైపైన ప్రభా నాయన, పైపైన క్రిస్టియానిటీతో ఏమి వచ్చేది ఉండదు కనుక నిన్ను సంపూర్ణంగా నీకు సమర్పించుకొని ఈ జ్ఞానుల వల్ల మేము ముందుకు సాగుటకు కృప దయచేయండి ప్రభా. ఈ జ్ఞానుల కంటే యేసయ్యా నీవు సిలువనెక్కేటప్పుడు లోకరక్షణ కొరకు ఎంతగా సమర్పించుకున్నావు ప్రభా నాయన. అయ్యా, నీ నిలువెత్తు దేహాన్ని ప్రభా నాయన మా బలియాగము కొరకై ప్రభా, నీ తలను ముళ్ళ కిరీటానికి, నీ చేతులు కాళ్ళను మేకులకు, నీ దేహాన్ని కొరడాలకు, నీ యొక్క ప్రభా మేనిని ప్రభా ఉమ్ముకు అయ్యా ప్రభా నీ యొక్క రక్తాన్ని పాపుల కొరకు అనుగ్రహించి ఎంతగా సమర్పించుకున్నావు గనక లోకరక్షకైన యేసయ్యా, మేము కూడా అలాగున సమర్పించుకుంటేనే నీ యొక్క జన్మ మా యొక్క జీవితంలో ధన్యత మిగులుతుంది కనుక ఇంకా ధనాన్ని ప్రేమిస్తూ, ఇంకా ఆరోగ్యం కొరకు అటు ఇటు అతికిలాడుతూ, ఇంకా బతుకుతామా సస్తామని భయపడుతూ ప్రభా నాయన ఉంటే అది నిజమైన సమర్పణ కాదు ప్రభా. ఈ యొక్క జ్ఞానుల వల్ల మేము కూడా సమర్పించుకొని ముందుకు సాగుటకు సహాయం చేయండి. విధమైన వాక్యాన్ని నారుకట్టి నీరు పోసి నిరంతరం ఫలింపచేయమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభు మా రక్షకుడైన మా కొరకు సంపూర్ణంగా తాను బలియాగముగా సజీవ యాగంగా సమర్పించుకున్న మా ప్రియ రక్షకుడైన యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.